కళ్ళు జాతి మనది, కొండలు దొల్లు జాతి మనది, మొంతలు నిండు జాతి మనది. చేత అయిపోనదా? లేదే, కెట్టయ్య గారి పొంతలో 10 తాళ్ళు మిగిలి కూడి తిని వెళ్తా. ఏడ్రా మంచి గ్యాలప్ మీద వచ్చేసావు, కొంప తీసి ఉద్యోగం వచ్చిందా? లేదు, ఓ పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. నేను వెళితే ఆ ఉద్యోగం నాకే వస్తుంది. అలాగైతే బేగ వెళ్ళరా బాబు. అయితే నా ఖర్చులు డబ్బులు నేను అనుకున్నానయ్యా, తమరెట్టు అడుగుతాడు ముందే అనుకున్నా. నేను సత్య ఇవ్వను, ఆ ఉద్యోగం తమరికి రాదు కాబట్టి. లేదు నాన్న, ఇది తప్పకుండా వస్తుంది. ఓ 500 ఇచ్చావంటే ఓ నెల జీతం అడ్వాన్స్ తీసుకుని అంటూ కారులో వచ్చేస్తా. ఆ ఆస్తేనే నిన్ను ఏం తప్పుడు బళ్ళో వేసా. ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే చౌదరి గారి దగ్గర 100 రూపాయలు అప్పు చేసి 75 ఫీజు కట్టి మిగిలిన 25 కొబ్బరి పిల్లకలు వేసా. ఇప్పుడు ఆ చెట్ట మీద నెల తిరిగేసరికి 700-800 ఆదాయం వస్తుంది. అయినా ఈ ఎద ఉద్యోగాలు మనకు వచ్చిరావు గానే శుభ్రంగా గోసి ఎట్టుకుని 4 తాళ్ళు తీసుకో. బ్యాందీ స్కిల్ రద్దు అయిన తర్వాత కళ్ళుకి మంచి డిమాండ్ పెరిగింది. 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. అంటే ఎంత చదువు చదివి చిప్పుగా నన్ను కళ్ళు అమ్మంటావా? వారి పిచ్చోడా, కళ్ళు సారాలు అమ్మినోళ్లే కోట్లు గడించి కుర్చీలు ఎక్కి దేశాన్ని వెళ్తున్నారు. అయినా సరే నేను మాత్రం కళ్ళు అమ్మను. కళ్ళు అమ్మడానికి నీకంత నామోసి అయితే మేము అమ్మ చేసిన చీకులమ్ము. చేసా ఊరుక, ఆడు సీకులు అమ్మడమేటి, ఆడేటి లెవులేటి. ఓ అబ్బిగా మీ అయ్య అలాగే అంటాడు గాని ఎందా డబ్బులు. నువ్వు వెళ్ళరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎం చంద్రం అంటే మీరేనా? అవును సార్. మీ క్వాలిఫికేషన్స్ మాకు కావాల్సిన వాటికన్నా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో ఓవర్ ఫిట్ అయి అన్ఫిట్ అయ్యారు. నౌ యూ కెన్ గో. నీ క్వాలిఫికేషన్స్ మెరిట్స్ బాగున్నాయి, ఎక్స్పీరియన్స్ ఏం లేదా? 100 ఇంటర్వ్యూలో ఎక్స్పీరియన్స్ తప్ప వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమి లేదు సార్. ఎక్స్పీరియన్స్ లేకుండా ఉద్యోగం ఎలా వస్తుందా? అసలు ఉద్యోగమే రానిది ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది సార్? మీకు మొదట ఎవరో ఒకరు ఓపట్టిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఇచ్చి నష్టపోయారని తెలుసు కాబట్టి నీకు ఇవ్వటం లేదు. వెళ్ళరా. హలో, నిరుద్యోగివా? నీకెలా తెలుసు? తెల్లారు లేస్తే నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూస్తాను. ఏంటి ఉద్యోగం కావాలా? ఇప్పించావుంటే చచ్చి నీ కడుపులు పెడతాను. నేనే ఈ హోటల్ ప్రొపరేటర్ని. ఇలాంటే ఆ బిల్లు నేను ఇచ్చింది బిల్లేనండి. నేను అడిగింది బిల్లు డబ్బు. నువ్వు మొహం వాచిపోయేలా టిఫిన్ తింటున్నప్పుడే అనుకున్నా ఇది వాచి ఫేస్ అని. ప్రతి వాడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. రావటం, కుంభాలు తింటాం, బిల్లు అడిగితే వాచీలు ఉంగరాలు ఇవ్వటం. బిల్లు 15, బ్యాలెన్స్ 10. దాని వాల్యూ 25 రూపాయలు ఏంటి సార్? మినిమం 200 ఉంటుందండి. ఇదిగో, ఇష్టమైతే తీసుకో, లేకపోతే డబ్బు కట్టండు. అలా అనకండి సార్. డిగ్రీ చదివాను, ఉద్యోగం రాలేదు. నాది ఓ కన్నీటి కథ. 1 మినిట్ చూడవయ్యా, నా దగ్గర ఎన్ని కన్నీటి కథలు ఉన్నాయో. వెళ్ళా కన్నీటి కథట. సీరియల్ రాసి పత్రిక పంపించు. నెక్స్ట్. ఓహో, 30 రూపాయలు బాడీకి దగ్గర బిల్లు. ఇలా ఇచ్చేయి. ఇదేంటి, బిల్లుకు బదులు కాటన్ షర్టా? కాటన్ షర్ట్ కాదండి, టెర్రీ కాటన్ షర్ట్. చింపి కుట్టించుకుంటే 2 అవుతాయి. మీకు బ్యాలెన్స్ ఇవ్వండి. బ్యాలెన్సా? ఈ దరిద్రమైన షర్టుకు బ్యాలెన్స్ కూడానా? వెళ్ళు. ఓసి వండితే 3 ఊళ్ళో సరిపోతా దరిద్రుడు. అమ్మా ఏమైందమ్మా? డాక్టర్, మా అమ్మకేమైంది? రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంది. బైపాస్ సర్జరీ చేయాలి, లేకపోతే గుండెగిపోయే ప్రమాదం ఉంది. డాక్టర్, ఆపరేషన్కి ఎంత అవుతుంది? దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పటికే ఆలస్యం చేశారు. త్వరలో ఆపరేషన్ చేయించండి. డాక్టర్లు అలాగే అంటారు. నువ్వేటి బాధపడకరయ్యా, అదే సర్దు. మనం జబ్బు అంటే డాక్టర్లు డబ్బు అంటారని తనకు వచ్చిన జబ్బుని చెప్పకుండా దాచిపెట్టి మొదలుపెట్టింది. ఆ డబ్బంతా నీ చదువుకి, ఇంటర్వ్యూలకి ఖర్చు పెట్టింది. మనం 100 వాళ్ళమే కానీ 50 వాళ్ళం కాదు. ఇప్పుడు చూడు, 1,00,000 రూపాయలు కావాలంట. ఎక్కడి నుంచి తెస్తాం, ఎలా తెస్తాం? కొడుకు అయినా నీకు చేతులెత్తి దండం పెడతానా? నీ అమ్మలేంది నేను బతకలేనురా. ఏదో చూస్తాను బతికెచ్చరా. ఇదిగో ఏమయ్యో, నీకు మాపిండ కూడా కావాల్సి వచ్చిందా? నీ కన్ను కాలు బాగానే ఉండేగా. నాలంటోడు కడుపు పట్టకపోతే కట్టబడి సంపాదించుకొని తినొచ్చుగా. ఇది నేను తింటాను కాదు, నీకిద్దామని తీసాను. తీసుకో. అయితే పల్లె నాడు బ్రాహ్మణ హోటలు. ఇక్కడ రుచి కంటే శుచికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుచేత నువ్వు తిన్నగా కోనోట్లోకి వెళ్ళి 3 మునుగులు మునుగు.
2 వీపు రేఖ రాసుకో 4 గంజపోలు మెళ్ళ వేసుకుంటా డ్యూటీలో జాయిన్ అవుతుంది కానీ విఘ్నేశ్వర అన్యకులంలో పుట్టిన నేను బ్రాహ్మణుడిలా ఇలా జంజం వేసుకోవడం ధర్మం కాకపోవచ్చు, తప్పే కావచ్చు, కానీ తప్పటం లేదు. మా అమ్మను బ్రతికించుకోవడం కోసం వేరే దారిలోకి పని చేస్తున్నాను. నన్ను క్షమించు. ఇది ఏ సైడ్ వేసుకోవాలి? లెఫ్టా రైటా? లెఫ్టే కాదే, రైటే. అది కాదే. ఓ ఓ లెఫ్ట్ ఫ్రంటే. కరెక్ట్. గణనాథ, నీ డైరెక్షన్ లో నేను క్యాస్ట్ మార్చుకున్నాను. దీనివల్ల నాకు ఇతరులకు ఏ ఇబ్బంది కలగకుండా చూడు. ఇదిగో అబ్బాయి, పిలిచారా స్వామి? ఏదైనా సజెషనా? ఇక్కడ ఎక్కడా? ఇట్రా. జంజి వేసుకోగానే టాస్క్ ఫోర్స్ వాళ్ళగా దిగిపోయారు. నా వేషం వీళ్ళు పసిగట్టేశారేమో. నిన్నేనయ్యా రమ్మంటోంది. ఏమిటి సార్? వైదికానికి వెళుతున్నాం, వస్తావా? వైదికమా అంటే మలయాళం సినిమానా? నువ్వు అసలు బ్రాహ్మణుడా కాదా? ఎందుకు కాదు, పక్క బ్రాహ్మణ్. కావాలని జంజి చూసుకోండి. ఇప్పుడే ఫ్రెష్ గా ఎప్పుడు ఫ్రెష్ గా వేసుకున్నాం. సరేలే, పరమేశ్వర శాస్త్రి గారింటికి పూజగా వెళుతున్నాం, వస్తావా? పూజిక? నాకు మంత్రాలు రావండి. ఐఎమ్ గ్రాడ్యుయేట్ బ్రాహ్మణ్. నువ్వేమి మంత్రాలు చదవక్కర్లా, లాస్ట్ లో స్వాహ అంటే చాలు. లాస్ట్ లో ఏం కర్మ, ఫస్ట్ లోనే అంటాను. ఫస్ట్ లో అంటే అర్థం మారిపోతుంది, లాస్ట్ లోనే అనాలి. ఓ 50 రూపాయలు ఇస్తాం. స్వాహ చెప్తే 50 రూపాయలు ఇస్తారా? ఎన్నిసార్లు చెప్తే అన్ని 50 ఇస్తారా? ప్రతి స్వాహాకి 50 ఇస్తే మేము స్వాహా అయిపోతాం. నువ్వు ఎన్నిసార్లు అన్నా ఒక్క 50 ఇస్తాం. అయితే ఓ 5 అడ్వాన్స్ ఇవ్వండి. ఆకలి వేస్తుంది, 2 ఇడ్లీలు తినేసి వస్తాను. పూజ పూర్తయ్యే వరకు నిష్టగా ఉండాలి. పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు. పద. అంటుపోయినట్టు ఆ ఏడుపులేమిట్రా? నిజంగానే మా కొంపలు అంటుకుపోయాయండి. మొత్తం పేట అంతా కాలిపోయింది. కాలిపోయిందా? ఎలా? మా పేటకి ఎదురుగా శర్మ గారి మేడ ఉంది కదండి, ఆ కార్తీక పౌర్ణమికి నేను దీపాలు పెట్టారండి. అది చూసి మా దరిద్రుడు మొకంగాడు, ఇదిగో ఈ నా కొడుకండి, ఈడు దీపం పెడతానన్నాడండి. సర్లే ఎట్టుకోరా అని చెప్పి నేను గుడిసెలోకి వెళ్ళి గడ్డం కెత్తను ఊరుకుంటున్నానండి. ముందారు అరుగు మీద దీపం పెట్టారండి, ఈడు అరుగు మీద దీపం పెట్టాడండి. తర్వాత గోడ మీద పెట్టారండి, ఈడు గోడ మీద పెట్టాడండి. శివరాకరణాలు మేడ మీద పెట్టారండి, ఈడు గుడిసె మీద పెట్టేశాడండి. అంతేనండి, ఈడు గుడిస్తే పడిన లాండ్రీ షాపు, మత్తనయ్య టైలర్ షాపు, జాన్ పలకడి చెప్పులు కొట్టు, గవ్వరాజు కళ్ళు దుకాణం అన్ని బుక్ అయిపోయాయండి. అయ్యో పాపం. ఈ ఊరికి పెద్ద దిక్కు మీరే, మమ్మల్ని ఆదుకోవాలి బాబు. అయిన దానికి కాని దానికి ఆయన మీద పట్టాలా? ఇప్పటికే ఆలయ ధర్మకర్తగా బడి, ఆసుపత్రి, పాయఖానా లాంటివి ఎన్నో కట్టించి కుళాయిలు వేయించి చేతిడప్పు కూడా పోగొట్టుకున్నారు. ఇంకా ఎన్ననేస్తారు, ఎంతని చేస్తారు? అవధాని, చేసింది చెప్పుకుంటే పాపం. మీరు సాయంత్రం ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్ళండి. రాజేశ్వరి, వచ్చే భవాని, వస్తున్నా నాన్నగారు. వాట్ హ్యాపెన్ డార్లింగ్? ఇంట్లో 2 ఉన్నారు. దేవుడికి నిన్న వేసిన దండలు తీసి శుద్ధి చేయాలన్న ఇంగితం ఉండక్కర్లే. సారీ నాన్న, ఇప్పుడే మార్చేస్తాను. గణపతి హోమానికి బ్రాహ్మణులు వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేసినట్టేనా? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఇంగ్లీషు నేర్చుకుంటున్నావు, బాగానే ఉందయ్యా. కాస్త అప్పుడప్పుడు తెలుగు కూడా మాట్లాడుతూ ఉండు. ఓకే యార్. ఇదిగో, అది దేవుడు మాల, ఎవరు తొక్కకుండా పైన వెయ్యి. ఆహా, గ్రద్ద. గ్రద్ద కాదయ్యా, గరుత్మంతుడు. మాకు తెలుసు విష్ణుమూర్తి గారి వాహనమని. గుమ్మంలోకి అడుగు పెట్టానో లేదు, విష్ణుమూర్తి గారు తన డ్రైవర్ చేత నాకు వైకుంఠమాల వేయించారు. ఇక అంతా శుభమే. ఇంతోటి అవతార పురుషుడు దిగొచ్చాడని వైకుంఠం నుంచి మాల పంపించారు. అది వైకుంఠమాల కాదయ్యా, వాడిపోయిన మాల. ఎవరో పైన పడేసి ఉంటారు, గాలికి ఎగురొచ్చి నీ మెళ్ళో పడింది. మరి అదే మన కాస్ట్ లో కుళ్ళు అంటే. కుళ్ళు కాదయ్యా, నిజం. ఈ మాల వేసింది అదిగో ఆ పిల్ల. పౌరోహిత్యానికి వస్తే స్వయంవరం జరిగింది. ఎందుకైనా మంచిది, కుడికే లోపల పెట్టు. కానివయ్యా, భోజనాల్లోనే కాదు పనిలో కూడా వేగం ఉండాలి. త్వరగా కానివ్వండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అది పరమేశ్వర శాస్త్రి గారి పీట, అక్కడ కూర్చుంటావేమిటి? ఖాళీగా ఉంది కదా అని. అఘోరించావులే, వెళ్ళి పంచపాత్ర పట్టాపో. వెళ్ళు. వీడెవరయ్యా, హనుమంతుడు టైపు? అవును, పంచపాత్ర అంటే ఏమిటి? పంచ అంటే పంచ, పాత్ర అంటే గిన్నె. కరెక్ట్. పంచపాత్ర. పంచపాత్ర
ఓరిత్రాష్ట్రుడా నేను అడిగింది పంచే పాత్ర కాదు పంచపాత్ర. ఓహో పంచపాత్ర. ఆ, పంచపాత్ర కాదంటాడేమిటి? మరేమో ఉంటుంది? పంచ అంటే 5, పాత్ర అంటే గిన్నె. 5 గిన్నె ఏమిటి? ఓ 5 గిన్నెల కూరల గుత్తయి ఉంటుంది. ఏమండి ఏమండి? వాట్ యు వాంట్? గుత్తి, కూరల గుత్తి. కూరల గుత్త? ఎస్, 5 విజిల్స్ పంచపాత్ర. మీకు కావాల్సింది కూరల గుత్త పంచపాత్ర? అయితే రెండు వేరు వేరా? పంచపాత్ర. ఇదేంటి చేతు చాటు కోసం చెప్పినట్టు ఇలా చెప్పారు? మీరే చేతులు పెడతారో తెలియక పంచపాత్ర అంటే ఇక ఏదో అనుకున్నాను. ఇదిగోండి పంచపాత్ర. చూసారా ఎంత కరెక్ట్ గా తెచ్చేశాను? ఏదో సంజీవని పర్వతం తెచ్చినట్టు దానికి అంత పోజెందుకు? వెళ్ళి ధూపహారతి పట్ల. ధూపహారతి పట్ల. ఒక గండం గడిచింది అనుకున్నాను, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టాడే. ఏమిటి సనుక్కుంటున్నావు? ఏమి లేదు. ఏమన్నారు? వీడికి బ్రహ్మచెవుడు కూడా ఉన్నట్టుంది. ఇదిగో నాకు బ్రహ్మచెవుడు, విష్ణు చెవుడు, శివుడు చెవుడు ఏమీ లేదు. మరి లేకపోతే ధూపహారతి అంటే తెలీదు? ఎందుకు తెలీదు? మేము బ్యాంబర్లవే. తెస్తానుండు. ఏమండే ఏమండే? మళ్ళీ ఏంటి? చచ్చా, రాను రాను మన బ్రాహ్మలు కల్చర్, ఆచారాలు, సంప్రదాయం మంట కలిపిస్తున్నారండి. ధూపార్తి లేకుండా హోమం మొదలెట్టాడు ఆ పెద్ద ఆయన. నేను చెప్పేదాకా ధూపార్తి కావాలని తెలియదట. ఇప్పుడు మీకు ధూపార్తి కావాలి అంతే కదా? అంతే. ఇది కూడా ధూపార్తి. వెళ్ళి గోమయం పట్ల. ఏ మాయం? గోమయం అంటే ఏమయం అంటావేమిటి? గోమయం గోమయం గోమయం. అలాగే అలాగే అలాగే. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏమిటి? సారీ ఫర్ ఇంటరప్షన్. గోమయం ఇస్తారా? అది కూడా నేనేవాలా? అన్నీ మీరే ఇచ్చారు, అది కూడా మీ చేతున ఇస్తే. ఇదిగో మీరు సూపర్గా మాట్లాడుతున్నారు. పెరట్లో లక్ష్మి దగ్గర ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోండి. ఓహో, ఇదేంటి ఇంత కోపం వచ్చింది ఈవిడికి? గోమయం అంటే ఏదైనా కాస్ట్లీ వస్తువేమో. లక్ష్మి, ఇదిగో లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? దేనికి? నీ దగ్గర గోమయం ఉందని చెప్పారు, పూజకి కావాలి, ఇస్తావా? గోమయం నా దగ్గర ఎందుకుంటాది? మరి లక్ష్మి దగ్గర ఉంటుందని చెప్పారు. లక్ష్మి అంటే ఆవు పేరు. అదే. అవును, అక్కడ ఉంది, వెళ్ళి ఎత్తుకోండి. ఎత్తుకోవాలా? ఆవుని ఎలా ఎత్తుకోవడం? ఆవు కాదు, పేడ. గోమయం అంటే పేడ. అవును. పేడకి అంత గొప్ప పేరుందా? ఏ మీకు తెలవదా? మాకేదో తెలియదు. వేషం వేయనన్నావుగా, ఏంటి వేషం? ఆకలికి తట్టుకోలేక మీ దగ్గరికి వద్దామని ఈ వేషం వేశాను. దారిలో పురోహితులు కనిపించి స్వాహా చెప్తే 50 రూపాయలు ఇస్తామన్నారు. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దే. వదిలే, నేను సేమ్ పాయింట్కి వస్తున్నాను. నా విషయం కూడా ఎవరికి చెప్పకే. ఏ మీరు బ్యామర్లు కాదా? బ్రాహ్మణమే, కాకపోతే ఈ హౌస్ ఓనర్ పరమేశ్వర శాస్త్రి ఉన్నాడు చూసావు, చండ శాసనుడు, ఈ అగ్రహారానికి లీడర్. గల్ఫ్ లో సద్దాం హుస్సేన్ ఎంత పవర్ఫుల్లో, ఈ అగ్రహారానికి ఇతనంత పవర్ఫుల్. నమస్కారం. నమస్కారం. ప్రారంభించండి. చేయగలుగుతున్న ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహా, ఆహా నారాయణాయ స్వాహా, ఆహా మాధవాయ స్వాహా, ఆహా. గోవిందాయ స్వాహా సూర్యకోటి సమప్రభా స్వాహా నిర్విఘ్నం కురు మే దేవా స్వాహా. వాహా కాదు, నమః అనాలి. మరి అదే చీటింగ్ అంటే. స్వాహ అంటే చాలని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నమః అనమంటారంటే. ఇంకో 50 ఎక్కువ ఇస్తారంటే అంటాను. ఇస్తాలే అను. స్వాహ సారీ నమ నమ. ఏది నువ్వు మంత్రం చెప్పు. మంత్రం నేను ముందు మా గురువులు చెప్పేస్తానండి. గురుగారు చెప్పండి. నేను చెప్పమన్నది నిన్ను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నాకు తెలుగు మంత్రం, పావు మంత్రం తప్ప వేద మంత్రాలు అవి రావు. మంత్రాలు రానివాడి పౌరోహిత్యానికి ఎందుకు వచ్చావు? మంత్రాలు చదవక్కర్లేదు, చివరిలో స్వాహా చెప్తే చాలు 50 రూపాయలు ఇస్తామని తీసుకొచ్చారు. తమకి అది ఎక్కువ అనిపిస్తే ఓ 25 పడి చాలు. బావగారు క్షమించాలి, ముగ్గురు వస్తే అశుభం అని 4వ వాడి కోసం వెతికాం. సమయానికి ఇతను కనిపించాడు. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా తీసుకొచ్చేశాం. ఉద్ధరించావు. నువ్వులే వెళ్ళి అలా దూరంగా నిలబడు.
స్వాహ అక్కడి నుంచే చెప్పంటారా? అది కూడా మేమే చెప్పుకుంటాం. నువ్వు నోరు మూసుకొని వారు చెప్పినట్టు అక్కడ తగలడు పో. సంతోషం. వస్తా బావగారు. మంచిది. వస్తానమ్మా. ఇదిగో ఇట్రా తీసుకో. వీడికి ఎందుకండి సంభావన? నువ్వు తీసుకో. వద్దండి, నేను మంత్రాలు చదవలేదుగా. ఇది ఇస్తున్నది మంత్రాలు చదివినందుకు కాదు. ఇంకెక్కడా మంత్రాలు చదవద్దనా? ఏమిటి నువ్వు చదివేది ఈనాడు పేపరా? అవధాని, క్షమించండి. ఆర్ యు ఎడ్యుకేటెడ్? ఎస్ సార్, ఐఎమ్ ఎంఏ ఎంబీఏ. ఉద్యోగం దొరక్క పౌరోహిత్యానికి వచ్చావు, అవునా? అవును సార్. వేద పఠనం వెగటైపోయి పౌరోహిత్యం నామోషి అయిపోయిన ఈ రోజుల్లో డిగ్రీ ఉండి కూడా పౌరోహిత్యానికి సిద్ధపడ్డావంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందుకే ఈ సంభావన తీసుకో. భవానీ, ఇక మీదట పౌరోహిత్యానికి వెళ్లే ముందు ఈ బ్రాహ్మణ సర్వస్వం పుస్తకం చదువుకొని మరీ వెళ్ళి. వద్దండి, నేను పౌరోహిత్యానికి పనికిరాన్ని తెలిపోయింది. ఈ వృత్తిని అపవిత్రం చేసే కన్నా ఈ కూలో చేసుకుంటాను. వస్తానండి. నాకరా బాబు, అవధాని గారు, నా బిడ్డను కాపాడండి. అమ్మో, నా వల్ల కాదు. వాళ్ళని చూస్తుంటే పెద్ద రౌడీల్లో ఉన్నారు. మా వల్ల కాదు బాబు. బాబు, మీరైనా నా బిడ్డను కాపాడండి బాబు. బాబు, నా బిడ్డను కాపాడండి బాబు. శాస్త్రి గారు, మీరైనా నా బిడ్డను కాపాడండి. మేమా? అమ్మో, వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఉన్నాయి. పొడిచినా పొడుస్తారు. మా వల్ల కాదు. వెళ్ళకయ్యా మగరా, అక్కడ ఆడపిల్ల కన్యాయం జరుగుతుంటే వెళ్ళొద్దంటావేంటి? వెళితే నువ్వెవరో తెలిసిపోతుంది. అలాగని ఊరుకుంటే ఆ పిల్ల బ్రతుకు నాశనం అయిపోతుంది. తప్ప ఈ అగ్రహారం తమ్ముడెవడ్రా ఆవేశపడుతున్నాడు? ఆడోళ్ళంతా చూస్తున్నారు కదా, ఈ హీరోయిన్ ని కాపాడి హీరో అవుదాం అనుకుంటున్నాడు. చూడు పంతులు, మన సత్తా చూపిస్తే జీరో అయిపోతాం. అంచేత కాముగా వెళ్ళి తద్దిన మంత్రాలు చదువుకో పో. మీరంతా చచ్చిన తర్వాత కదా తద్దినాల మంత్రాలు చదివేది. Come on! మన గ్యాస్ లో ఇంత డేరింగ్ ఫెలో ఎలా పుట్టారబ్బా? బావగారు, మీది వాలకం చూస్తుంటే సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. నథింగ్ రాంగు. అందరూ నీలాగే పప్పు సుద్దలుంటారా? ఆ మాటకొస్తే ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, పరశురాముడు వీళ్ళంతా మన కాశకాలంటే ఇతను అదే టైపు. సందు దొరికితే చాలు ఫిట్టింగ్లు పెట్టాలని చూస్తావు. చంద్రం, నువ్వు ఆపద్దు కానీ కొట్టు. చంద్రం, ఇదిగో.
వచ్చారా తలలు తైకు ఈ అగ్రహారం పరువు కాపాడావు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. అవును, నీకు జాబ్ లేదన్నావు కదూ? అవును సార్. ఇక నుంచి నువ్వు ఉద్యోగం కోసం వెతుక్కోని అవసరం లేదయ్యా. అదేంటి సార్? ఫైట్లు అవి చేసి రౌడీ బాబుని వసూలు చేసుకోవచ్చని. అతనికి అంత కర్మ ఏమిటి? నాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో చెప్పి లోన్ ఇప్పిస్తాను. ఎక్కడైనా మంచి సెంటర్ చూసి ఎస్టీడీ బూత్ లాంటిది ఏదైనా పెట్టుకుందు గాని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఎదురుగా గోపురం ఉంది కదండి, గోపురం వెనుక పెద్ద కోనేరు ఉంది కదండి, ఆ కోనేరు కొంచెం స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి కొంచెం స్ట్రైట్ గా వెళ్ళామనుకోండి పెద్ద మర్రి చెట్టు ఉంది కదండి, దాని కింద సిమెంట్ పెంచి ఉంది కదండి, అది నాదేనండి. అదేదో పోస్టల్ అడ్రస్ లాగా దానికంత బిల్డప్ ఎందుకు? అయ్యా, ఒక్క మాటలో చెప్పాలంటే మన వాడు కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అండి. అలాగా? ఆ. నీలాంటి విద్యావంతులకి వీధరుగులు, చెట్ల కింద బెంచీలు, అడ్రస్లు కాకూడదు. ఓ పని చేయి, మా ఇంట్లో అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, అక్కడికి వచ్చి ఉండు. మీ ఇంట్లోనా? వద్దండి, ఆ బెంచ్ మీద ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోతాను. ఊరుకా, ఓసీలో ఏసీ రూమ్ ఇస్తారంటే తీహార్ జైలుకి వెళ్తానంటే నేను తీసుకెళ్తానండి. నువ్వు రా, రావయ్యా రా. వీడెవడు మనకంటే ముందు వచ్చి సెటిల్ అయ్యాడు? నాలాగే ఓసీకే సార్. ఆయన పరమేశ్వర శాస్త్రి గారి తండ్రి, రిటైర్డ్ మేజరు. కటింగ్ ఏమిటి ఈ టైంలో తగలట? తమ పుత్రరత్నం గారు ఈ కుర్ర డైమండ్ ఇక్కడ ఉంచమని చెప్పారు. ఎవరెత్తనో మన కాస్టే. సద్బ్రాహ్మణ వంశ సంభూతుడు, పరమ నిష్ఠాగరిష్ఠుడు, ఈశ్వరార్చన కళాసురుడు, పైగా మంచివాడు. మంచివాళ్ళు మర్యాదస్తులు నీ వెనకెందుకు వస్తారు? వీడెవడో నీకన్నా పెద్ద కటింగ్ గడ్ అయి ఉంటాడు. ఎవరు ఆయన? పిఠాపురం అండి. మొహం చూస్తే పిఠాపురం ఫేస్ లా కనిపించడం లేదే, స్టువర్ట్పురం ఖేడీ ఫేస్ లో ఉంది. చిన్నప్పటి నుంచి నా ఫేస్ ఇంతేనండి. సరిగ్గా దుర్ముహూర్తంలో వచ్చావు. ఏం జరుగుతుందో ఏమిటో. రే కటింగ్ అయ్యా, సిగరెట్ మిలిటరీలో అలవాటు అయిపోయింది. ఈ సంగతి మా వాడితో చెప్పావో సస్తావు. ఈయన సిగరెట్లు కాలుస్తున్నాడని చెప్తే నేను చేస్తాను, చెప్పకపోతే కాల్చి కాల్చి వీడు చేస్తారు. చూసావా, ఈ తండ్రికి ఆ కొడుక్కి ఎంత తేడానో. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. ఈయన ఇండియా అయితే ఆయన పాకిస్తాను. వీళ్ళిద్దరి మధ్య కాశ్మీర్లా ఈ వేషంలో నేను ఉండలేను. పదం పద. ఇదిగో, మన వల్ల ఎవరికి హాని కలిగినంత వరకు మనం ఏ వేషం వేసినా పర్వాలేదు. ఇక్కడికి నువ్వు వచ్చింది మీ అమ్మని బతికించుకోవడానికి, నువ్వు బతకడానికి. ఆ బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి నువ్వు ఎస్టీడీ బూత్ పెట్టుకునే వరకు ఇక్కడే ఈ వేషంలోనే కంటిన్యూ అయిపో. నా జీవితానికి దారి చూపించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఆయన రుణం తీర్చుకోలేకపోయావు, బ్యాంక్ రుణం మాత్రం తీర్చు. లేకపోతే నీకు హామీ ఇచ్చినందుకు ఈయన్ని తప్పకుండా తీరుస్తాడులేవయ్యా. నేను వస్తాను. మంచిదండి. ఇదెలా ఉంది? ఆహా, చెలక్కొట్టిన జామ పండ్ల అమోఘంగా ఉంది. నిజం చెప్పు, వీటిలో నీ ప్రేమని కలిపావు కదూ? రా చెప్తాను. ఆహా, ఎన్ని రోజులైందో నిన్ను తినే. ఏ పెట్టిన గుడ్డువు నా పట్టున పడుతున్నావు. ఏమయ్యా, వంట చేసుకుంటానని బిల్డప్ ఇచ్చి హోటల్ నుంచి పొట్లాలు తెచ్చుకుని మిగుతావా? అది ఇందాక దీక్షితులు గారి హోటల్ మీద నుంచి వస్తుంటే ఈ వెజిటబుల్ బిర్యానీ ఇచ్చారు. వేస్ట్ చేయడం ఎందుకు తింటున్నాను. వెజిటబుల్ బిర్యానీ అంటున్నావు, ఏదో నీచు వాసన వస్తుందేమిటి? నీచు వాసన కదండి, నేతి వాసన. నీచు వాసనకి నేతి వాసనకి తేడా తెలియని దాని కాదు. ఏది ఆ పొట్లో ఓపెన్ చేయి. వద్దండి, నేనే తింటాను. చూపిస్తావా? మా నాన్నగారిని పిలవంటావా? అలాగే చూపిస్తాను. చూడండి. అమ్మ దొంగ, వెజిటబుల్ బిర్యానీ అని ఎగ్ బిర్యానీ తింటున్నావా? ఎగ్ ఏమిటండి? మరి అదేమిటి? కోడిగుడ్లు కదూ? కోడి గుడ్లా? ఇవే? ఓ మై గాడ్, ఇవి నేను బంగాళాదుంపలు అనుకుంటున్నాను. కోడిగుడ్లకి బంగాళదుంపలకి తేడా తెలియదా నీకు? నాకేం తెలుసండి, నేను ఎప్పుడైనా తింటేగా. ఒరే దీక్షితులు, సద్బ్రహ్మణ వంశ సంభూతులైన నన్ను ఈ కొడిగుడ్లతో అపవిత్రం చేయాలని చూస్తావా? నిన్ను సరే, ముందు అవి దూరంగా తీసుకెళ్లి బయట పారే. మా వాళ్ళు చూసారంటే కావాలంటారా? చిచి, ఇవి ఇంటికి తీసుకొచ్చినందుకు చేతులకు బాధలు పెడతారు. పారే. 20 రూపాయలు పెట్టుకున్నాను, బయట పారేయమంటుంది. గుడ్లు లోపల పడేసి బిర్యానీ బయట పడేస్తే పోలా? ఏమండి, మీ ఇంట్లో డెట్టాలు కానీ ఫినాయిల్ కానీ ఉందా? ఏ తాగుతావా? చేతులు శుభ్రం చేసుకుందామని. ఒకటి వాసన. మిస్టర్ చంద్రశేఖర శాస్త్రి. అమ్ముస్తుంది, నేను ఇప్పుడున్నాను, చెప్పకు. అలాగే. హలో చంద్రం, వాట్ ఆర్ యు డూయింగ్? నథింగ్ అక్కయ్య గారు. మా పాప గాని ఇక్కడికి వచ్చిందా? పాప ఎంత వయసు ఉంటుంది? ఓ 3-4 ఏళ్ళు ఉంటాయా? 3-4 ఏళ్ళు ఏంటయ్యా?
మా భవానికి 18 years క్రాస్డ్. భవానీ మీ పాప నిండా మీకే పాతికేళ్ళు లేవు, మీకు 18 ఏళ్ల కూతురు ఎలా ఉందండి? నేను మరి అంత ఎంగగా కనిపిస్తున్నాను ఏమిటో. ఒట్టెంగేమిటండి, టూ మచ్ ఎంగ కనిపిస్తున్నారు. థ్యాంక్స్ యువర్ కాంప్లిమెంటరీస్. కాకపట్టు త్వరగా పంపించు. అవును, నువ్వేదో కుకింగ్ స్టార్ట్ చేసావుట, ఏం వండావు? అది కంది పచ్చడి, పెరుగు పులుసు, పనసపుట్టు కూర. ఓ మై గాడ్, పనసపట్టు కూర అంటే నాకెంతో ప్రాణం. కాస్త రుచి చూపించు. అట్టే మీరు లోపల రాకూడదు. ఎందుకట? నేను ఇప్పుడు ఆంజనేయ స్వామి వ్రతం చేసుకున్నాను, అంచేత లేడీస్ లోపలికి రాకూడదు. నేను వండినవి తినకూడదు. ఓ మై బ్యాడ్ లక్. ఈ విషయం తెలియక నీ కోసం పాయసం గారెలు తెచ్చాను. పోనీలే, ఏ బెగ్గరకో పారేస్తాను. ఆగండి, మీరెంతో అభిమానంతో తెచ్చారు, తీసుకోకపోతే పాపం. ఇటు ఇచ్చి వెళ్ళండి. మరి ఆంజనేయ స్వామి వ్రతం అన్నావు? సీతాదేవి లాంటి వారు మీరు తెచ్చిస్తే ఈ ఆంజనేయుడు కాదనకూడదు, ఇచ్చి వెళ్ళండి. ఓహో, ఇది పాయసమా, పాల సముద్రం మీద మేగడ? అద్భుతంగా ఉంది. ఆహా, అదిరింది. ఏమిటి, స్టోన్ ఏమైనా తగిలిందా? కాదు, టేస్ట్ అదిరింది. నేను మీ అమ్మాయి వండింది అనుకున్నానండి. ఛీ, అది లిటిల్ కిడ్, దానికి ఇంత ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఏడ్చింది? నమస్కారం. ఎలా ఉంది నీ ఎస్టీడీ? తమ దయవల్ల బాగానే ఉందండి. ఏమిటి, ఏదో పని మీద వచ్చినట్టు? పని అంటే ఏమీ లేదు. ఇదివరకైతే ఉద్యోగం లేదు, మీ ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు ఏదో 4 రూపాయలు సంపాదిస్తున్నాను. ఇంకా మీ ఇంట్లోనే ఉండి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని వేరే చోట ఎక్కడైనా ఇల్లు అద్దెకు తీసుకుందామని. అద్దంటే బోల్డ్ అవుతుంది కదయ్యా, ఎందుకు అనవసరంగా డబ్బు తగలేయడం? ఆ డబ్బు ఏదో మీ తల్లిదండ్రులు పంపిస్తే వాళ్ళు పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. బాగా చెప్పావు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నండి, మా నాన్న. వీళ్ళ నాన్నగారు ఎప్పుడు ఎవరికి అందరం ఎత్తులో ఉంటారండి. ఆయన ఎక్కడి చెట్టు లేదనుకోండి. చెట్టు ఏమిటి? చెట్టు అంటే చెట్టు కాదండి, మెట్టు లేదనుకోండి. ప్రశ్న అక్కడ వేస్తే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి? అంటే తండ్రి గొప్ప కొడుకు చెప్పుకోకూడదని, దట్ ఈస్ ది రీజన్. అయ్యా, తమరు చెప్తే నమ్మరు గారండి, వీరి తండ్రి గారి చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు. అడిగిన వాళ్ళకి కాదనకుండా పోస్తుంటారు. తీర్థం అంటున్నారు, వారు గుళ్ళో పూజారిగా ఉంటున్నారా? అవునండి. కరికి రాబోకు రాజా. ఓ మిస్టర్ చంద్ర, తాళం తప్పుగా వేస్తావేంటి? నేను తాళం వేయడం లేదండి, స్టవ్ రిపేర్ చేసుకుంటున్నాను. అయితే మెల్లగా కొట్టుకో, నేను ఇక్కడ సంగీత సాధన చేస్తున్నాను. సాధన చేస్తున్నారా? నేను ఇంకా హార్మోనియం రిపేర్ చేస్తున్నారనుకుంటున్నాను. అదేంటి ఆ రిపేర్ అంటావ్? చక్కగా త్యాగరాజ కీర్తన పాడుతూ ఉంటాను. అది త్యాగరాజ కీర్తన కాదండి, సినిమా పాట. త్యాగరాజు గారు సినిమా పాటలు కూడా రాశారా? త్యాగయ్య, క్షత్రయ్య, అన్నమయ్య, ఆ అయ్యలెవరు సినిమా పాటలు రాయలేదండి. మీరు పాడేది సముద్రాలు గారు రాసింది. అలాగా? నీకు సంగీతంలో టచ్ ఉందా? టచ్ ఉందని మెల్లగా అడుగుతారు ఏమిటండి? గట్టిగా అడగమంటావా? అక్కర్లేదు. ఎవరైనా నా కోసం మా ఊరొచ్చి చంద్రశేఖర శాస్త్రి గారి ఇల్లు ఎక్కడని అడిగారు అనుకోండి, ఎవరో చెప్పరు. సంగీత సమ్రాట్, గాన గంధర్వుడు గారి ఇల్లు ఎక్కడని అడిగారు అనుకోండి, వెంటనే వాడిని చెయ్యట్టుకుని తీసుకొచ్చి మారుగు మీద కూర్చోబెడతారు. నువ్వు అంత పాపులర్ అన్నమాట. మామూలు పాపులర్ కాదండి, లైఫ్ బాయ్ సోప్ అంత పాపులర్. మీరు ఇందాక పాడారే, అందులో ఒక చిన్న అపశృతి ఉందండి. లేదే, హార్మోనియంలోనా? కాదు, మీ నోట్లోనే. సరిగానే పాడనే, కావాలంటే మళ్ళీ విను. వీళ్ళెవరు? సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు. చూసారా, శాంపుల్ గా చిన్న ముక్క పాడేసరికి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చేసారు. సారీ పిల్లలు, మీ అందరికీ సంగీతం నేర్పే టైం నాకు లేదు. నేనటి నుంచి ఐఎమ్ వెరీ వెరీ బిజీ. వాళ్ళు వచ్చింది నీ దగ్గర నేర్చుకోవడానికి కాదు, నా దగ్గర నేర్చుకోవడానికి. మీకు సంగీతం వచ్చా? నీకు తెలీదా? మా భవానీ సంగీతంలో డిప్లొమా తీసుకుంది, BA గోల్డ్ మెడల్. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. ఏ చెప్తే పాడకుండా పాడిపోయేవారా? చిచి, నాకేం భయం. పెద్ద పెద్ద విద్వాంసులే నా సంగీతం విని కంగారు పడిపోయారు. అంత దరిద్రంగా పాడేవారా? అలా అనకే, చంద్రం సంగతులు బాగా పలుకుతున్నాడు. అతని సంగతులు నాకు తెలియవా? ఏం తెలుసు? మీరు నిజంగా సంగీత విద్వాంసులైతే రేపు శ్రీరామనవమి ఉత్సవాలకి సంగీతం పోటీలు జరుగుతున్నాయి, అక్కడ నాతో పోటీకి రండి. గెలిస్తే 10,000 ఇస్తారు. గెలిస్తే 10,000? గెలవకపోతే ఛార్జీలు ఇస్తారు. అయితే ఆ 10,000 ఈ సంగీత సమ్రాట్కి, ఛార్జీలు సోడా బుడ్డి ముఖానికి. ఆవేశపడకు, అక్కడ పాడాల్సింది అల్లాటప్పా పాటలు కాదు, కర్ణాటక హిందుస్థానీ. పాకిస్తాన్, పంజాబ్ అయినా పర్వాలేదు, మనం వణికితే కర్ణాటక, బెదిరితే హిందుస్థానీ పలుకుతుంది నా కంఠ. అయితే రా. రాకటింగు, పందెంలో నేను గెలవలే అన్నావుగా, చూడు. పాట మధ్యలో నువ్వు పని చేస్తుంటే మరో 10,000 వచ్చిండేవి. ఏమిటా పని? మధ్యలో నువ్వు పాట ఆపేస్తుంటే జనం అంతా చందాలేసుకుని మరో 10,000 ఇచ్చిండేవారు. అదే మరి మన క్యాష్ లో కుళ్ళంటే. నేనంత ఘోరంగా సంగితే భవాన్ ఎందుకు ఓడిపోతుంది? నిన్ను గెలిపించడానికి.
భవానీ కావాలనే ఓడిపోయింది. ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నందుకు. భవానీ నన్ను ప్రేమిస్తుందా? అవును, నువ్వు అంటే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా నువ్వంటే చాలా ఇష్టపడుతున్నారట. ఎలాగైనా నిన్ను అల్లుడు చేసుకోవాలనుకుంటున్నారు. దిస్ ఇస్ నాట్ గుడ్. Right. దిస్ ఇస్ గుడ్. వాడు వ్యాపారి, ఇది కొనుగోలుదారి. మధ్యలో దళారులా నువ్వెందుకురా ఇక్కడ? వెళ్ళిపో. బాగా చెప్పారా? చంద్ర కూర్చో. ఏమిటి మావయ్య మీరు ఎప్పుడు చూసినా అతని మీద ఫైర్ అయిపోతున్నారు? నేనే అతన్ని రమ్మన్నాను. యూ ప్లీజ్ గో ఇన్. తులసి కోటలో దురదగుంటాకుని పెంచుతున్నట్టు వీడిని ఇంట్లో పెట్టుకుని పెంచుతున్నారు. నాకెందుకో ఈ హవాలాగాన్ని కొంచెం దూరంగా ఉంచడం మంచిది అనిపిస్తోంది. ఇదిగో ఏది బాగుందో నువ్వు చెప్పు. తాతయ్య గారి సలహా ఆయన చెప్పినట్టు నేను దూరంగా ఉండడమే మంచిది. చంద్రం, ఆయనది ఓల్డ్ ఏజీ, మంది యంగ్ ఏజీ, ఏదేదో అంటూ ఉంటారు. డోంట్ ఫీల్. నీ చేత్తో ఒక చీర సెలెక్ట్ చేసి పెట్టు. మీ ఎరుపుకి ఈ మెరుపు చీర బాగా సూట్ అవుతుంది, తీసుకోండి. ఆహా, అదిరింది అల్లుడు. కానీ ఈ చీర నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. మీ అమ్మాయికి? ఉం? ఆవిడ కట్టుకోబోయేది నేను సెలెక్ట్ చేస్తే ఏం బాగుంటుంది? నేను ఈ చీర తీసుకుంటాను. తీసుకో. మీ అమ్మాయి గారికి కాదు. మీ అమ్మగారు తీసుకెళ్తావా? తీసుకో, డబ్బులు నేను ఇస్తాను. మా అమ్మకి కూడా కాదు, నా ప్రేయస్కి. నీకు ప్రేయస్ ఉందా? అదేమిటండి అలా అడిగారు? నేనేమైనా ఓ 20 ఏళ్ళు జైల్లో ఉండొచ్చానా నాకు ప్రేయస్ లేకపోవడానికి? ఎవరు? పాలకుట్టిని మలయాళీ అమ్మాయి. మలయాళీ అమ్మాయా? అవునండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మా పెద్దోళ్ళు కూడా ఒప్పుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నేను వెళ్తాను, డబ్బులు కట్టేయండి. ఏమిటి కట్టేది? తమలపాకుల కట్ట. నువ్వు పాలకుట్టీలకి బెరుకుట్టీలకి చీరలు తీసుకెళ్తే నేను డబ్బు ఎందుకు కట్టాలి? మీరేగా ఇస్తాన్నారు. మీ అమ్మగారికి తీసుకెళ్తున్నామని ఇద్దాం అనుకున్నాను. ఆయన కోరుకున్న దాన్ని ఆయనకి ఇవ్వడం ధర్మం కాదనుకున్నా ఇవ్వు. అది ఆయనకి పెళ్లి కనుగ్గా ఇచ్చామనుకుందాం. పాలకుట్టి, ఎందా సరే. ఇదిగో ఈ నెల జీతం. థ్యాంక్ యూ సరే. బై నీకోసం పట్టు చీర తీసుకొచ్చా. తీసుకో. చాలా బాగుంది సరే. ரொம்ப థ్యాంక్స్ సరే. దాని ఖరీదు 1300. నీకు కాబట్టి 650కి ఇచ్చేస్తాను. ఏంతలా చూస్తున్నావు? ఆ 650 ఎక్కువ అనుకుంటే 600 ఇవ్వచ్చు చాలు. థ్యాంక్స్. నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మ నా బిగ్ బ్రదరు, 1 టౌన్ ఫ్రీగా చీర కొట్టేసి 2 టౌన్ గా మేస్తావా? రైట్, నీకు ఇక్కడేం పనిరా? వెళ్ళి పని చూసుకో. ఏంటయ్యా ఏడుస్తున్నావు? చిచి, ఉద్యోగం దొరకనప్పుడే ఏడవలేదు. ఉల్లిపాయలు వస్తుంటే కన్నీళ్ళు వచ్చాయి. బ్యాచులర్ గా ఇలా వంటలవి చేసుకుంటూ ఎన్నాళ్ళయ్యా బాధపడతావు? నన్ను చేసుకున్నావు అనుకో. సారీ, నాకు పాలకుట్టి ఉంది. అది ఏనాడు నా మనసుని చెవు కుట్టినట్టు కుట్టింది. కుట్టినట్టు కుట్టలేదు. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. ప్రేయసి పెళ్ళేని కహానీలు చెప్పి ఈ చీర కొట్టేసి ఆ పాలకుట్టికి 650 రూపాయలకి అమ్మేస్తావా? 600గా ఇచ్చింది, నీకు 650 అని చెప్పి నీ దగ్గర 50 కుట్టేసిందా? ఎంత మోసం, ఎంత దగా, ఎంత కుట్ర! మోసం దగా నీది. ఎందుకు ఏ నాటకాలు? నేనంటే నీకు ఇష్టం లేదు? లేదు. నువ్వు నన్ను ప్రేమించడం లేదు? ముమ్మాటికి లేదు. నా మీద ఒట్టేసి చెప్పు. ఏమిటండి ఇది? ఒంటరి పని చేసి చేయబట్టుకుంటారు. ఎవరైనా చూస్తే నా బ్రతికేమవుతుంది? అక్కయ్య గారు, అక్కయ్య గారు, అక్కయ్య గారు! వాళ్ళు లోపల ఉన్నారు. ఇలా మెల్లిగా పిలిస్తే వినపడదు. అమ్మా, నాన్నా! గట్టిగా రవకే, వాళ్ళు వచ్చేస్తారు. రావాలనే. దేనికి? కొంపలు ముంచే ఈ జైన్ డైరీ చూపిద్దామని. అయ్యో, కొంపర కూల్చే డైరీల్లోకి, బ్యాంకుల ముంచే కుంభకోణాల్లోకి ఎక్కే క్యారెక్టర్ కాదండి నాది. పర్సనల్ గా రాసుకున్న డైరీ. అదే మా వాళ్ళకి చూపిద్దామని. ఏమిటిది? భవాని, నిన్ను ఏ ఘడియలో చూశానో గాని ఘడియ ఘడికి నువ్వే గుర్తుకొస్తున్నావు. అది పెన్ను సరిగ్గా రాస్తుందో లేదో అని టెస్ట్ చేశా. అలాగా? అయితే ఇదేమిటి? భవాని, నువ్వు బంగారు చేపవైతే నేను ఉప్పు చేపని. నువ్వు కోకిలవైతే నేను కాకిని. నువ్వు గుళ్ళో దేవతవైతే నేను గుడి ముందు కొబ్బరి చిప్పలు ఏరుకునేవాడిని. ఏమిటయ్యా ఈ దిక్కుమల్లె పోలికలు? ఇది పెన్ను ఇంకుందో లేదో అని టెస్ట్ చేశా. అలాగా? మరి ఇదేమిటి పెన్సిల్ తో రాసావు? నీ పెదవుల మీద పెదవులు ఆనించే అదృష్టం వచ్చే జన్మలోనైనా నాకుందా? వచ్చే జన్మ దాకా ఎందుకయ్యా? ఈ జన్మలోనే నీకోసం అల్లాడుతున్నాను. నువ్వు ముద్దంటే నేను వద్దంటానా? హ్యాపీగా అడిగి పెట్టుకోవచ్చు కదా. భవాని, నీకు నాకు పొత్తు కుదరదు. ఏ, ఎందుకు కుదరదు? నీకేం తక్కువ? అన్ని తక్కువే. మీ నాన్నగారు నన్ను ఆదరించి, ఆశ్రయం ఇచ్చి ఇంత తిండి పెట్టారు. నా బ్రతుకు తెరువుకు దారి చూపించారు. అటువంటి మహానుభావుడికి ద్రోహం చేయడం నన్ను మోసం చేసి రేప్ చేస్తే ద్రోహం గాని, ప్రేమిస్తే ద్రోహం ఎందుకు అవుతుంది? చూడు, ఆయన సంగతి నీకు తెలీదు. తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని ఫ్రాంక్ గా చెప్పేసావనుకో, చెప్పు తీసుకొడతా. ఏం కొట్టరు. నీ ప్రపోజల్ విని అదిరింది అల్లుడు అంటూ ఎగిరి గంతేస్తారు. నా మాట విను.
నీకు నాకన్నా మంచి కుర్రాడు, చదువుకున్నవాడు, నిజమైన బ్రాహ్మణుడు భర్తగా దొరుకుతాడు. ఖచ్చితంగా దొరకడు. నువ్వు నాకే కాదయ్యా, మా అమ్మకు కూడా బాగా నచ్చేసావు. సొంత తమ్ముడు అనుకుని ఎంతో అభిమానిస్తోంది తెలుసా. నువ్వెన్ని చెప్పినా ఈ పెళ్లి జరగదు. అయితే ఒకసారి కళ్ళు మూసుకో. ఏ కిరసానికి వస్తే తగలబెడతావా? చెప్పిన పని చెయ్యి. సరే మూసుకున్నాను చెప్పు. ఎస్టీడీ బూత్ మునిగిపోయింది. ఏమైంది? అందుకే వాడిని దూరంగా ఉంచమని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు వర్షంలో తడిసి గొడుగు కోసం వెతుక్కోవడం ఎందుకు? అందుకని కొంపదీసి భవానీని వారికిచ్చి పెళ్లి చేస్తారా ఏమిటి? ఏం చేస్తాం? భవానీ మూతి మీద కాసింది పసుపు నీళ్ళు తొలించి శుద్ధి చేయించేస్తే మా అబ్బాయికి ఏదో సర్ది చెప్పి 3 ముళ్ళు వేయించేస్తాను. నీ చుట్ట వెలగాలంటే పక్కింటి వాడి కొంప తగలడాలన్నమాట. ఏదో విధంగా ఫిట్టికి పెట్టి ఆ ఇద్దరు ప్రేమికుల్ని విడదీసి భవానిని కోడలు చేసుకుని శాస్త్రి గారి ఆస్తిపాస్తులన్నీ కాజేయాలని నీ విధ ఆలోచన. ఇదిగో కటింగు, నువ్వు నోర్మై. శాస్త్రి గారితో 1000 మంది కావాలనే ఆలోచన ఇవాళది కాదు, గత పుష్కర కాలం నుండి నేను అనుకుంటూనే ఉన్నాను. ఏమని? వారి ప్రాపర్టీ కొట్టేద్దామనే. రే కటింగ్ ఫిట్టింగ్ ఆపండ్రా మీ గోళ. నువ్వేమిట్రా కొబ్బరికాయ కొట్టిన రాయినా అలా కూర్చుండిపోయావు? ఏదైనా పరిష్కారం ఆలోచించు. వాడిని ఇంట్లో పెట్టి నేను తిండి పెట్టి నీ కోడలు తప్పు చేయబట్టే దానికి తప్పటడుగు వేసే అవకాశం వచ్చింది. నాన్న, మీరేదైనా సంబంధం చూస్తే అబ్బాయి నీకు నచ్చాడా అని అడిగే కదా నా పెళ్లి చేసేవారు. నాకు చంద్రు నచ్చాడు. అతనితో నా పెళ్లి జరిపించండి. వాడెవడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో నాకు అవసరం లేదు. అది కాదమ్మా, పొరపాటున రేపు పెళ్ళయ్యాక వాడు చీటరనో ఫ్రాడనో తెలిసిందనుకో. దిద్దుకునే ఓర్పు, సర్దుబాటు చేసుకునే నేర్పు నాకున్నాయి. నేను పరమేశ్వర శాస్త్రి గారి కూతుర్ని. ఏమండి, మొన్న రాజమండ్రి సిద్ధాంతి గారు వస్తే ఆయనకి మన భవానీ జాతకం చూపించానండి. ఆయన దీనికి త్వరలోనే పెళ్ళైపోతుంది, ఆ పెళ్లి మన ఫ్యామిలీకి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పారండి. చెప్పాడమ్మా టర్నింగ్ పాయింట్. ఆయన చెప్తే అక్షరాలా నిజమవుతుంది. శాస్త్రి, అయ్యా, చంద్రం తల్లిదండ్రులకు కబురు పెట్టు, ముహూర్తాలు పెట్టుకుందాం. శాస్త్రి గారు. ఏమిటి శర్మ గారు? ఏవో స్కీములు చిట్ ఫండ్స్ పెట్టి ప్రజలు మోసం చేస్తే మీ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారట కదా? చిచ్చి, అదంతా ఒట్టిది. గిట్టన వాళ్ళు పుట్టించిన పుకార్లు, మీరు నమ్మకండి. ఎక్కడి నుంచి రావటం? జైలు నుంచి. జైలు నుంచి అప్పుడు ఎలా వచ్చావు? బెయిల్ మీద వచ్చానులే. అది సరే, ఆ భవానీ ఏంటి ఆ చంద్రగాడిని ఏమన్నా ప్రేమించిందంట? అవును, అది వాడిని ప్రేమించి వస్తే దాని బాబు పెళ్లి చేసేయడానికి రెడీ అయిపోయాడు. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నట్టు? నా వల్ల కాలేదు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు కాబట్టి మన ఇద్దరు క్రిమినల్ బుర్రల్ని ఉపయోగించి దాని పెళ్లి ఆపుదాం. ఎవరది? నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు చెప్పా పెట్టకుండా పెట్టా బేడా సర్దుకుని పారిపోతావని తెలిసే ఇక్కడ బీటేశా. ఏంటే పని? తీరా వాళ్ళు పెళ్లి కుప్పుకున్నాక నువ్వు పారిపోతానంటే ఎలాగా? ఒప్పుకున్నారనే పారిపోతున్నాను. అదేంటి? భవానీ అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ తన్ని చేసుకునే అర్హత నాకు లేదు. నీకేం తక్కువ? కులం. ఏంటయ్యా కులం? కులం మనుషుల్ని కలిపేది గాను కలిసిమెలిసి ఉండేలాగా చేయాలి గాని వేరు చేయకూడదు. అలా చేసేది కులమే కాదు. అలాగని పరమేశ్వర శాస్త్రి గారిని మోసం చేయమంటావా? చూడు, ప్రాణవిత్త మానభంగములొద్దు బొంకవచ్చని పురాణాలు చెప్తున్నాయి. కాదు కూడదని నువ్వు నిజం చెప్పావనుకో, నీ ఎస్టీడీ బూత్ ఎగిరిపోతుంది. మళ్ళీ నిరుద్యోగం, ఆకలి. ఆకలితో చావనైనా చస్తాను గాని ఆ మహానుభావుడికి అన్యాయం చేయలేను. అన్యాయం చేయలేనంటూనే ఇద్దరికి అన్యాయం చేస్తున్నావు. అవునయ్యా, ఉన్న ఆధారాన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోతే మీ అమ్మకి ఆపరేషన్ చేయట్లేవు. ఆపరేషన్ చేయకపోతే మీ అమ్మ బ్రతకదు. ప్రేమించిన వాడు కాదని వెళ్ళిపోయాడని తెలిస్తే భవాని ప్రాణాలు తీసుకుంటుంది. ఇప్పుడు చెప్పు, నిజం చెప్పి కనిపించిన తల్లిని ప్రేమించిన పిల్లని చంపుకుంటావా? నిజం దాచి పెళ్లి కుప్పుకుని వాళ్ళిద్దరిని బ్రతికించుకుంటావా? ఈ నిజాన్ని ఎన్నాళ్ళు దాచగలవు? పెళ్ళయ్యే వరకు. ఆ తర్వాత నిజం చెప్పేద్దాం. నా రోజులు బాధపడతారు, తర్వాత వాళ్ళే సర్దుకుంటారు. పెళ్ళవ్వాలంటే ముందు మా అమ్మ నాన్న రావాలిగా. వాళ్ళు వచ్చారంటే కులం బయటపడిపోతుంది. వాళ్ళు వస్తే కులం బయటపడుతుంది, కానీ వాళ్ళు రారుగా, వేరే వాళ్ళు వస్తారు. ఎవరు వాళ్ళు? ఎవరు మీరు? అక్కినేని నాగబాల వెంకి జూ అంటే జూనియర్ ఆర్టిస్ట్. ఐఎమ్ బంకుల్ కపాడియా. బ్రాకెట్ లో బాంబే. యా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనే తీసుకొచ్చా. వీళ్ళెవరో కాదు, మీ అమ్మా నాన్నలు. మా అమ్మ నాన్న? మరి ఎంగి కప్పుల్లో కనిపిస్తున్నారు కదా? కాదు, దొంగ కప్పుల్లా కనిపిస్తున్నారు. రిటైర్ అయిన క్యాబరే డాన్సర్ల ఇది, బోధిలో బొమ్మడాయు పట్టే వాళ్ళ వీడు చండలంగా ఉన్నారు. అదేమిటి, సీతారాముల్లో లక్షణంగా ఉన్నారనుకున్నానే. మినిమం రావణాసురుడు మండోదల్లో కూడా లేరు. చూడు,
మనకు ఫిగర్స్ కాదు ముఖ్యం, పెర్ఫార్మెన్స్. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడ సినిమా షూటింగ్లు జరిగినా వీళ్ళ చేత వేషాలు వేస్తుంటారు. అంత సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులు. అది సరే, వీళ్ళకి నేను పుట్టానంటే ఎవరైనా నమ్ముతారా? అసలు లేదని అది నాన్ బ్రాహ్మణ ఫేసు. వీళ్ళైనా బ్రాహ్మణుల్లా లేకపోతే మన బయోడేటా మొత్తం బయటపడిపోతుంది. అందుకని వీళ్ళని పంపించేసి వేరే వాళ్ళ చూడు పంపించి. ఇంతకంటే మంచి ఆర్టిస్టులు లేరయ్యా. చచ్చినట్టు వీళ్ళతోనే అడ్జస్ట్ అవ్వాలి. వీడి మొహాలకు వచ్చే విభూతి రాసి 2 రుద్రాక్షమాలను వేసి దీనికో కంచి పట్టు చీర కొని బిళ్ళగోచి పోసి కట్టేస్తే భక్తపోతంలో నాగేలా వీడు, సతీ సంస్థలో అంజలిదేవిలా ఇది అదిరిపోయే కాంబినేషన్ అవుతుంది. ఎరా బావమర్ది, పెళ్లికి పిలవకపోతే రాననుకున్నావా? చూసావా ఎలా వచ్చేసానా? ఇదిగో చిన్నయ్య, నా ఆడపడుచు లాంఛనాలు 1016. ఏ మాత్రం తక్కువైనా ఇదిగో కట్టింగు. ఈ బేవర్సగాళ్ళు ఎవరయ్యా? వరుసగా వచ్చి ఒరే గిరి అని వరుస కలుపుతున్నా. బంధువులు? నా బంధువులా? నాకు ఎంతమంది బంధువులు ఎక్కడ ఇచ్చొచ్చారు? లేరు కాబట్టి ఈ జూనియర్ ఆర్టిస్టులు అరేంజ్ చేశా. లేకపోతే శాస్త్రి గారికి అనుమానం వస్తుంది. ఒరే, మీరు ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పింది చెప్పినట్టు చేయండి. వెళ్ళండి వెళ్ళండి. హలో మాస్టారు, కాఫీలు తాగారా? టిఫిన్ చేశారా? మీరెవరు బాబు? డైలాగ్ ఆర్టిస్టులు. వీళ్ళు లేకపోతే పెళ్లి చంద్రే లేదు. మీ పనిలో మీరుండండి. టిఫిన్ చేశారా? కట్టింగు, ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య నా పెళ్లి జరుగుతుందంటావా? డోంట్ వర్రీ, ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. అన్నట్టు మీ ఫాదర్ ఎక్కడా? రాత్రంతా షామియానాలు వేసి తెచ్చిన వాళ్ళకి నిద్ర ఉంటా. దరిద్రుడా, నువ్వు ఎవరనుకున్నావు? పెళ్లి కొడుకు తండ్రివి. ఆ విషయం మర్చిపోయావా? అంటే మంది లో క్లాసు హై క్లాసు కదా, ఆ డిఫరెన్స్ తెలిసేట్టు యాక్షన్ తగ్గించి అండర్ ప్లేస్ చేస్తున్నా. అలా చేస్తే వాడికి అనుమానం వస్తుంది. ఆడపిల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది లేదు ఇది లేదని కాస్త సతాయించు. క్యారెక్టరైజేషన్ చెప్పారుగా, ఇక చూసుకోండి. సింపేత్త ఏంటి చించేది? షామియానా క్యారెక్టర్ జాగ్రత్తగా చించు, లేకపోతే మనకు చిరిగిపోతుంది. అవును, మీ ఆవిడ బొంకులు కబాడి అక్కడ? బాగున్నారా? బాగానే ఉన్నాను కానీ ఇంతకీ మీరెవరు? అయ్యో, అప్పుడే మర్చిపోయారా? నేను పెళ్లి కొడుకు తల్లిని. వస్తాను. అత్తయ్య గారు బాగున్నారా? మామయ్య గారు రాలేదా? ఆయన పోయి 16 ఏళ్ళు అయిందిగా బాబు. ఆయనే పోయారా? మీరే చంపేశారా? అప్రాచులారా, ఏమిటో విధ ప్రేలాపన. చెప్పుతో కొడతా. మీ చెప్తూ కొడతారా? మా చెప్తూ కొడతారా? కుడికాలు చెప్తూ కొడతారా? ఎడంకాలు చెప్తూ కొడతారా? నోరు మూసుకుని బయటికి వెళ్తారా, లేక దవడ పాలు కొట్టమంటారా? ఈ దవడ పాలు కొడతారా? ఈ దవడ పాలు కొడతారా? చిచి, విధం మేడమని. కాఫీలు తాగారా? టిఫిన్ చేశారా? ఆపడే ఆపడే, సంతాప సంగీతంలో ఏమిటి వాయించడం? ఏమిటి బాగారు, ఏమైంది? మా వాడి పెళ్లికి అంటే చావు మేళం పెట్టించారేమిటండి? సన్నాయి వాయించడానికి ఇళయరాజాని, డోలు వాయించడానికి ఏఆర్ రెహమాన్ ని, హార్మోనియం వాయించడానికి కోటిని, తబలా వాయించడానికి బబ్బీ లహర్ని పిలిపించొచ్చుగా. ఈ అగ్రహారంలో ఏ పెళ్లి జరిగినా వీళ్లే వాయిస్తారు. అందుకని సింపుల్ గా డబ్బులకి కక్కుర్తి పడ్డారు. ఎందుకు డొంక తిరుగుడు అంటాను? వంటలన్నా సక్రమంగా చేయించారా? సక్రమంగానే చేయించాం. ఆ ముక్క చెప్పాల్సింది మేము. ఎక్కడ వంటలో? ఇగో ఇక్కడుంది తీసుకో. ఆ పులిహారలో కాస్త ఇంగు ఎక్కువ. ఏమయ్యా, వంట బ్రాహ్మడు నువ్వేనా? వంటలు ఏం చేయించావు? ఏం కావాలి మీకు? చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, ఫిష్ కర్రీ. చెప్పటరా నువ్వు? నేను ఎవరినా? పెళ్లి కొడుకు తండ్రిని. పెళ్లి కొడుకు తండ్రివా? ఆ. అంటే నువ్వు బ్రాహ్మణువి కదా? మీకెందుకు వచ్చిందా డౌట్? లేకపోతే ఈ ఇంట్లో మాంసాహారం పేరెత్తుతావా? మర్చిపోయా, ఇది బ్రాహ్మణ పెళ్లి కదూ. ఏమిటి ఇవన్నీ నిజంగా కావాలంటున్నాను అనుకున్నారా? ఊరికే అసలు మీకు నాన్ వెజిటేరియన్ తో టచ్ ఉందో లేదో అని జస్ట్ టచ్ చేశా. వస్తా. ఇంగు మరి అసలు ఏంటనే పురోహితులు పిలుస్తున్నారా? పద. కట్టింగు, మా అమ్మ పొట్టేంటి సడన్ గా ఉబ్బిపోయింది? ఫుడ్ బాగా లాగించిందేమో. చూద్దాం పద. పదా. ఏమిటా సౌండ్? ఏం లేదు బాబు, కడుపులో ఆకలేసి గంట కొడుతోంది. ఆహా, నేనేమైనా పువ్వులు చెబిట్టాను అనుకున్నావా? కడుపులో గంట కొడుతుందంటే నమ్మడానికి మర్యాదగా ఏమిటో చూపించు. వద్దు బాబు. ఓ నాయను, ఈ బుంకులు కపడియే పెద్ద దొంగగాళ్ళ ఉంది. ఏమే? నిన్ను మా అమ్మలో యాక్ట్ చేయమంటే దొంగ పెళ్లింట్లో సామాన్లు కొట్టేస్తావా? ఇదిగో కట్టింగు, వెంటనే దీన్ని బయటికి పంపించే, లేకపోతే నేను పల్లకి కాదు పోలీస్ పైన కాసు. ఇప్పుడు ఎలా కుదురుతుందయ్యా? కమిట్ అయిపోయాక తీరా వాళ్ళు వచ్చి మీ అమ్మాయిదని అడిగితే? రోగం వస్తే హాస్పిటల్ జరిపించమని చెప్పచ్చు. చంద్రం, మీరు ఇక్కడున్నారా? పురోహితులు మిమ్మల్ని అక్కడ వెతుకుతూ ఉంటే ఈ సామాన్లన్నేంటి? అది అది ఎవతో పట్టుకుపోతుంటే మీ వియ్యపురాలుగా చేక్ చేసి పట్టుకుని ఒక్క దులుపు దులిపారు. అవన్నీ ఇక్కడ పడ్డాయి. అలాగా? నేనేమో అనుకున్నాను. అయితే మా వేపురాలు గారు కిరణ్ బేడిలా బాగా డైరింగ్ అన్నమాట. ఏమిటి మీ మెడ ఇలా బోసిగా ఉంది? నగలేవి? అదే అదే మా అమ్మకు సింపుల్ గా ఉండడం అలవాటు అండి. ఎంత సింపుల్ అయితే మాత్రం బోసిగా ఉంటే ఏం బాగుంటుంది? ఈ గొలుసు వద్దండి, మా అమ్మకి గోల్డ్ ఎలర్జీ, దురదలు వచ్చేస్తా. దురదలు వస్తే గోకుంటాం బాబు. ఆవిడంత సరదా పడుతుంటే కాదంటావా? మీరేసేయండి. వద్దండి. ఇదిగో చంద్రం, ఇది మా లేడీస్ మ్యాటర్.
సెంటర్ లో నువ్వు ఎందుకు నాకు నా ఇంటర్ఫియర్ అది కాదండి. మా అబ్బిగాడి మాటలు మీరేం పట్టించుకోకండి, మీరు వెళ్ళండి. అయ్యో, రిజర్వ్ బ్యాంకు తాళాలు హర్షద మీద దాకిచ్చినట్టు నిన్ను నమ్మి 20 కాసులు గొలిసేసింది. దీన్ని వదిలేస్తే జెండా ఎత్తేస్తుంది. అబ్బే నేను ఎక్కడికి వెళ్ళను. అయితే నాతో కూడానే ఉండు కూడా. రండి రండి, ముందు తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. ఈ దొంగ ముఖానికి నమస్కారం చేయమంటే ఏమిటి? శాస్త్రం చెయ్యక తప్పదు, చెయ్యాలి. నమస్కారం. ఆ నమస్కారం కాదు బాబు, కాళ్ళకు నమస్కారం చేయాలి. మా వాడికి తెలుసండి, ఊరికే సరదాగా జోకులు వేస్తున్నాడు అంతే. చంద్రం, ఈ గాడిదలకి నమస్కారం ఎలా పెట్టినాయా? వసుదేవుడికే తప్పలేదు. ఈసారికి అడ్జస్ట్ అయిపో, పెళ్లి అయిపోతుంది కదా. దీర్ఘ సుమంగళి భవ. పసుపు కుంకాలతో 100 ఏళ్ళు వర్ధిల్లు నాయన. అదేమిటి అలా ఆశీర్వదించారు? అది వాళ్ళకి కొడుకైనా కూతురైనా ఇద్దరు ఒక్కడే అన్నమాట, అందుకని ఆ టైప్ లో ఆశీర్వదించారు. సర్లేండి, ఇవి తీసుకోండి. వర్షం వచ్చేటట్లేదు, గొడుగెందుకు? కాశీ యాత్రకు వెళ్ళాలిగా. హనీమూన్ కి కాశ్మీర్కో ఊటీకో వెళ్తారు గానీ కాశీకి ఎవరన్నా వెళ్తారా? కాశీకి వెళ్ళకుండా పెళ్లి ఎలా అవుతుందండి? హనీమూన్కి ఎలా వెళ్తారు? ముందు పెళ్లి చేయండి, ఆ తర్వాత మా ఆవిడ నేను కలిసి వెళ్తాం. అదేమిటండి అబ్బాయి ఇలా మాట్లాడతాడు? మా వాడు కామెడీ కింగ్ అండి, అప్పుడప్పుడు అలా జోకుల మీద జోకులు వేస్తుంటాడు. చూడు, కాశీ యాత్ర అంటే నువ్వు నిజంగా కాశీకి వెళ్ళక్కర్లా. పెళ్లిలో ఇదో తంతు. నువ్వు కాశీ వెళ్ళబోతుంటే ఆడపెళ్లి వారు వచ్చి మా పిల్లని ఇస్తామని ఆపేస్తా. ఆపకపోతే ఆపుతారయ్యా. అయితే సరే, రామా కాశీకి వెళ్దాం. ఆడవాళ్ళు రాకూడదండి. మా అమ్మ నాతో వస్తుంది. మేము తర్వాత వస్తాం, నువ్వు వెళ్ళు బాబు. నిన్ను వదిలితే నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు బాగా తెలుసు. అదేం కుదరదు, నాతో రావాల్సిందే. ఆవిడ రాకూడదండి. మా అమ్మ రాకపోతే నేను కూడా వెళ్ళను. చూడండి, మా వాడు తల్లిని వదిలే క్షణం కూడా ఉండలేడు. బంగారు తల్లి కదా, ఆవిడంటే పంచ ప్రాణాలు. ఈసారి సర్దుకోండి ప్లీజ్. సరే పదండి. ఏంటి చేతులు పూలు ఇట్టారు? అవి పూలు కాదు, పూల బంతి. దాంతో ఇద్దరు ఆడుకోవాలి. మరి బ్యాట్ ఎక్కడ? అధికారులకు ఫోన్ చేశాం, అది తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ దొరికావయ్యా? ఇదేమన్నా క్రికెట్ మ్యాచే? బ్యాట్లు వికెట్లు ఉంటానికి. ఆ బంతిని వయ్యారంగా తీసుకుని నువ్వు ఈ అమ్మాయి మీదకి వేయాలి, ఈ అమ్మాయి నీ మీద వేస్తుంది. విసురు. అది నాన్న, వాళ్ళు బంతి ఆడదాకా వచ్చారు అంటే దాని మెడలో వాడు తాళి కట్టేశాడు. ఇప్పుడు ఎలా? అమ్మవారి మెళ్ళో పూజారి కూడా తాడి కడతాడు. అంత మాత్రాన వాడు మొగుడైపోతాడా? చూడుకోమయ్యా, వాడేనా నీ కొడుకు? అవునయ్యా, ఆడే మా కొడుకు. అయితే ఉండండి, చెప్తా. బావగారు, మీ అల్లుడి గారి కోసం ఎవరో వచ్చారు, కాస్త చూడండి. ఎవరు మీరు? ఆ మంచం మీద కూకున్నాడే ఆడమ్మ బాబులం బాబు. ఏమిటి మీరంటున్నది? మీరు చంద్రన్ తల్లిదండ్రులా? అవునండి అయ్యా, నాన్న కట్టాలు పడి అని చదివించి పెద్దోని చేస్తే మాతో ఒక మాట అన్నా చెప్పకుండా ఏడుకొచ్చి పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఇంకా అర్థం కాలేదా బావగారు మీకు? చంద్రం మన కులం వాడు కాదు, కళ్ళు తీసుకునే కొండయ్య కొడుకు. ఏమంటే శాస్త్రి గారు, ఈ లడ్డ బల్లి గుంట దీనికన్నా మా దొడ్లో కలిసిన ఉసిరికాయలు పెద్దగా ఉంటాయి. ఇలాంటి లడ్డు పెట్టి మమ్మల్ని అవమానిస్తారా? ఏమిటా సౌండ్? ఎవరి చెంపో పగిలినట్టుంది. చెంప పేలిన శబ్దం కాదది, అవుట్ పేలిన సౌండ్. పెళ్లి వారిలు కదా, అవుట్లు అయితే వరుసగా పేరాలి కదా. సింగిల్ అవుట్లు పేలుస్తున్నారేమో. ఈయన పెద్ద మనిషి అనుకున్నాం, లడ్డు అన్నదంటేనే అంత దెబ్బ కొట్టేటేటే. కొడతాడు కొడతాడు, కట్టిన తాళ్ళు తెంపించేసి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఎంతకి తమరెవరు బాబు? నేనెవరన్నా? పెళ్లి కొడుకు తండ్రిని. నువ్వు నా పెళ్ళానికి మొగుడివా? విన్నావా? ఇంకో బాంబు పేలింది. అలాగే చూస్తుండు, మళ్ళీ ఒక బాంబు పేలుతుంది. ఎవరా నువ్వు? నన్ను కొట్టావు? నా కొడుకును బాబునంటావు. చెప్పానా మళ్ళీ పేలుతుందని? పేలింది. చెంప పగిలిందా? దవడం ఆచిందా? దిమ్మ తిరిగిందా? జోల తిరిగిందా? రేయ్, లే, నీకే చెప్పేది, లే. చెప్పు, నువ్వు బ్రాహ్మణుడేనా? చెప్పరా, నువ్వు బ్రాహ్మణుడువా? కులం దాచి నా కూతురు మెళ్ళలో తాళి కట్టినంత మాత్రాన అది నీ భార్య కాదు. ఇది తాళి కాదు, నా కూతురు జీవితానికి సజీవ సమాధి. నువ్వు చేసుకున్నది శాస్త్రీయ వివాహం కాదు, శవకల్యాణం. నువ్వు నర్మై. ఈ అబ్రాహ్మణుడు యజ్ఞోపవీతాన్ని మెళ్ళలో వేసుకుని పరమ పవిత్రమైన గాయత్రిని అపవిత్రం చేశాడు.
దండాలండి అయ్యా. మీరా ఇంకా ఏం మంట కలుపుదామని వచ్చారు ఇక్కడికి? మమ్మల్ని క్షమించండి బాబు. 10 మందిలోనూ నా పరువు తీసి అగ్రహారం మొత్తాన్ని ఆగ్రహానికి గురి చేసిన మిమ్మల్ని క్షమిస్తే ఆ దేవుడు నన్ను క్షమించడు. ఆ దేవుడేగా బాబు వాళ్ళిద్దరు కలిగి రాసి పెట్టింది. దేవుడు కాదు రాసింది, రాక్షసుడు లాంటి నీ కొడుకు. రాసింది ఎవరైనా కానివ్వండి, తలరాతలు మారవు కదండి. ఏదో కాలం కర్మం కలిసి రాక జరగకూడదు జరిగిపోయింది. మా ఊరు చేసిన తప్పే, అది కులం ముందుగానే చెప్పు ఉండాల్సింది. తమరు శాస్త్రాలు ఎన్నో చదువుకున్నోళ్ళు తితిమంతులు, మీకు చెప్పేటంతటోని కాదు కానివ్వండి. ఒక్క మాట ఉండే, ఏమిటి? ఆడపిల్ల మెల్లో ఓ పాలు తాలి పడితే ఏ కులపోడైనా ఎలాంటోడైనా ఆ పిల్లకి ఆడే దేవుడవుతాడు అని మీ బొటి పెద్దోళ్ళే చెప్పారు. ఆ పసుపు తాడికి అంత గొప్పతనం ఉందంటారు. అంచేత ఏదైనా పాపరిహారం చేసి వాళ్ళిద్దరినీ కలిపితే. నోర్మోయ్, కళ్ళు తీసే తాటి చెట్టు ఊరు బయట ఉంటుంది, తులసి మొక్క ఇంట్లో ఉంటుంది, అది గుర్తుంచుకో. తక్కువ కొలపోడని తాలిగట్టిన మొగుడు నుంచి పెళ్ళాన్ని ఎడదెత్తారా బాబు? అలా చేస్తే మీ పిల్ల మాత్రం మొగుడిని వదులుకుని సుఖపడగలదంటారా? అయ్యా, నా కొడుక్కి పెళ్ళాం కదా అని అమ్మాయి గారిని తక్కువ చేసి చూడం, అమ్మోరిని చూసుకున్నట్టు చూసుకుంటాం. అంటే నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా పంపించమంటారా? నా బొందలో ప్రాణం ఉండగా జరిగే పని కాదది. మీకు అంత కట్టంగా ఉంటే మా కొడుకుని మీ ఇంటికి ఎల్లరికి పల్లుడిగా పంపిస్తాం. అప్పటికి మతం అడ్డొస్తే మీ బ్యామర్లోనే ఏమన్నా అని దత్త తీసుకోమనండి. అవునండి అయ్యా, ఆడు మాకు కొడుగ్గా ఉండపోయినా పర్లేదండి. మీ అల్లుడయ్యి వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే అంతే చాలు. తమరు ఎక్కడన్నా కనిపిస్తే బావగారు అని మాత్రం పిలవం, అయ్యగారనే పిలుచుకుంటాం. ఆహా, అక్కడికి మీరేదో త్యాగమూర్తులైనట్టు, ఆయన గారు పాషాణులైనట్టు. మేము మాట్లాడుకుంటుంటే కళ్ళు కొనలో ఏగలాగా మధ్యలో మీరెవరండి? నీతో నాకు మాట్లాడేమిటి? వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదుండే. రేయ్, మర్యాదగా వెళతారా మెడబట్టి గెంటమంటారా? ఏంటి నువ్వు గెంటేది? సోడా బండి. ఏం కూసావరా? తప్పు చేసింది నేను, తాళి కట్టింది నేను. మీ కోపం ఉంటే నన్ను తిట్టండి, నన్ను కొట్టండి. నా తల్లిదండ్రుల్ని ఒక్క మాటన్నా, వాళ్ళ మీద చెయ్యి పడినా ఏం చేస్తావరా? ఆ నోరు పగిలిపోద్ది, ఆ చెయ్యి విరిగిపోద్ది. వాళ్ళు ఆవేశపడ్డారని నువ్వు ఆవేశపడక. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? కోడల పిల్లని చూసిపోదామని. అల్లుడిని చూడాలని వాడకలేనప్పుడు కోడల్ని చూడాలని మీకెందుకు ఉండాలి? ఎవర్రా అల్లుడు? ఎవరికి రా అల్లుడు? ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే నాలుక చీరేస్తారు. ఎడాయ్! ఈత కత్తితో తాడి చెట్లు ఈత చెట్లు సీల్చేవాళ్ళం. మీతో నాలుగు సీరించుకోవడానికి గోళ్ళు పీకించుకోవడానికి రాలేదు ఇక్కడికి. రేయ్, ఎంతకాలం వాళ్ళు చదువుకున్నోళ్ళు పెద్దోళ్ళు అని మర్యాద ఇచ్చా. వీళ్ళకి ఎట్లా చెప్తే లాభం లేదురా. నిజంగా నీకు సిగ్గు నెత్తులు సిగ్గు లంచ ఉంటే, నువ్వు మగాడిగా అయితే, నువ్వు నాకే కలుగుతుంటే లోపలికి వెళ్ళి నీ పిల్లని తీసుకురా. ఎలా? భవాని, నేను కట్టిన తాళి మీద నీ గౌరవం ఉంటే, నేను నీకు మొగుణ్ణి అనుకుంటే, నాతో కాపురం చేయాలని నీకుంటే నాతో రా. భవాని, పెళ్ళైన ఆడదాన్ని శాసించే అధికారం భర్తకు తప్ప తండ్రికి లేదు. భర్తగా ఆజ్ఞాపిస్తున్నావు, బయటకు రా. ఆ అడుగు ముందుకు పడిందో నీ తల్లి విధవ అవుతుంది. నీ తండ్రి మీద గౌరవం ఉంటే, నీ తండ్రి ప్రాణాలతో ఉండాలనుకుంటే లోపలికి చస్తానని భయపెట్టి కూతురు ఆపడం గొప్ప కాదు. భర్తే సర్వస్వం చెప్పాల్సిన మీరు తండ్రే సర్వస్వం చెప్తున్నారు. నా కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన మీరు ఆ దానాన్ని తిరిగి తీసుకుంటున్నారు. నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే మీ కూతుర్ని తీసుకెళ్ళగలను. కులం పేరుతో నా భార్యను బంధించారని కోర్టుకెళ్ళి మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టించి చట్టం ద్వారా నా భార్యని నేను తీసుకెళ్ళగలను. కానీ ఆ పని చేయను. ఎందుకో తెలుసా? మూర్ఖత్వంతో, మూఢాచారంతో, కులం గోత్రం మనుషుల్ని విడదీసి చూసే మీ అహంకారాన్ని అణిచి మనుషులంతా ఒక్కటే, కులమతాలు ఉండకూడదని మీరు తెలుసుకునేలా చేస్తారు. మీ ఎంతలో మీరే వచ్చి నా కూతుర్ని ఎరుకోవాలడు అనే వరకు మీ గడప దక్కను, మీ కూతుర్ని తాకను. అలా అని ప్రమాణం చెయ్యి. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.
రేయ్ బట్టలు మార్చుకో, ఒకసారి సుబ్బరాయ స్వామి గారి ఇంటికి వెళ్ళొద్దాం. దేనికి? మన భవానికి వాళ్ళ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తారేమో కనుక్కుందాం. మతుండే మాట్లాడుతున్నావా? పెళ్ళైన దానికి మళ్ళీ పెళ్ళేమిటి? పెళ్ళే ఎవరితో అయింది? అయితే అల్లుడేడి? జరిగింది పెళ్ళే కాదన్నావు, వాడు కట్టింది తాళే కాదన్నావు. అటువంటప్పుడు ఇది మళ్ళీ పెళ్ళేలా అవుతుంది? జరిగింది పెళ్లి ఒప్పుకో, లేదా దానికి మరో పెళ్లి చెయ్యి. ఇప్పటికే దానికి దిక్కుమాలని పెళ్లి చేసి ఊరంతా అల్లరి పాలయ్యాను. ఇప్పుడు దానికి రెండో పెళ్లి చేసి ఉన్న పరువు కాస్త పోగొట్టుకోమంటావా? ప్రాణం పోయినా సహిస్తాను గాని ఇంటి పరువు కుల గౌరవం పోతే మాత్రం భరించలేను. అందుకని పెళ్ళైన పిల్లని ఇంట్లో పెట్టుకుంటే నీ పరువు ప్రతిష్టలు పెరుగుతాయా? లేకపోతే ఆ కులహీనుడి ఇంటికి కాపురానికి పంపి వర్ణ సంకరం చేస్తే కుల ప్రతిష్ట నిలబడుతుందా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది బోడి వంశ ప్రతిష్ట కుల గౌరవం గురించి కాదు, భవాని జీవితం గురించి. అయినా నువ్వు చేసిన తప్పుకి అదెందుకు శిక్ష అనుభవించాలి? అతన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది నువ్వు, వాడి మంచి తెరలు కనుక్కోకుండా పెళ్లి చేసింది నువ్వు. తప్పు నువ్వు చేసి దాని జీవితం నాశనం చేస్తానంటావే? ఈ అగ్రహారం గౌరవం కాపాడడం కోసం ఏడ్చావు. అది ఇప్పుడు నీ కూతురు కాదు, చంద్రం భార్య. నేను చేసింది పెళ్లే కానప్పుడు వాడికి అది భార్య ఎలా అవుతుంది? ఇదేనా నువ్వు చదివిన శాస్త్రం? ఇదేనా నువ్వు చెప్పే ధర్మం? అవును, ఒక దేశానికి కీడొచ్చినప్పుడు ఒక ఊరిని, ఒక ఊరికి కీడొచ్చినప్పుడు ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబానికి కీడొచ్చినప్పుడు ఒక మనిషిని వదులుకోవాలి. అలా అని దాని జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకెక్కడ? ఈ అగ్రహారం పెట్టగా దాని తండ్రిగా నాకు ఆ హక్కు ఉంది. ఏమండి, జరిగిన తప్పుకి ఏదైనా పాప పరిహారం చేస్తే? పసుపు కుంకాలున్న విధవగా ఏడుస్తూ ఈ ఇంట్లో అది జీవించాలి. అది చూసి తండ్రిగా నేను, తల్లిగా నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అదే దీనికి పాప పరిహారం. నువ్వెందుకమ్మా ఏడుస్తావు? ఇలాంటి మూర్ఖము చేదస్తుండి కన్నందుకు నేను ఏడవాలమ్మా, నేను ఏడవాలి. జరిగిందని విచారిస్తున్నావా? లేదు, సంతోషిస్తున్నాను. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఏమిటి వచ్చేది గాడిది గుడ్డు? అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు. ఆ రోజు నువ్వు నన్ను బ్రాహ్మణ వేషం వేసుకున్నానకపోతే నేను వేసుకునేవాడి కాదు, ఆ ఇంటికి వెళ్లేవాడిని కాదు, భవాని నన్ను ప్రేమించేది కాదు, ఈ పెళ్లి జరిగేది కాదు. ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏమవ్వాలి? చూసావా ఎంతమంది బాధపడుతున్నారు? పడాలి, ఇంకా ఇంకా పడాలి. పడి పడి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అందుకే కావాలని ఈ పెళ్లి చేశాను. దేనికి? పగ, కసి, బుద్ధి చెప్పాలని. ఎవరికి? పరమేశ్వర శాస్త్రికి. ఆయన ఏం చేశాడు? నా చెల్లెల్ని చంపేశాడు. ఏమిటి నువ్వు చెప్పేది? నిజం. తల్లి తండ్రి లేని నా చెల్లెల్ని గారాభంగా పెంచుకున్నాను. భవాని నీ ప్రేమలో పడ్డట్టే నా చెల్లెలు కూడా వేరే కులం వాడిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకుని పరమేశ్వర శాస్త్రి ఆ కుర్రాడితో పెళ్లి జరిగితే కులం నుంచి వెలేస్తానని, సంఘ బహిష్కరణ చేస్తానని భయపెట్టాడు. ఆ ప్రేమికుల్ని విడదీయొద్దని, నా చెల్లెలి పెళ్లి ఆపొద్దని కాళ్ళ మీద పడి బ్రతిమలాడాను. కానీ వినిపించుకోలేదు. గత్యంతరం లేక నా చెల్లెలికి వేరే సంబంధం చూశాను. ప్రేమించిన వాడిని కాదనలేక, వేరే వాడిని పెళ్లి చేసుకోలేక, లేచిపోయి నా పరువు తీయలేక కోనేట్లో పడి చచ్చిపోయిందయ్యా నా చెల్లెలు. అది ప్రేమించడం నేరమా, పాపమా? అది ఇంకో కులం వాడు చేసుకుంటే వీళ్ళ కొంపలు కాలిపోతాయా, గుళ్ళు పేలిపోతాయా? అందుకే నా చెల్లెల్ని పొట్టని పెట్టుకున్న ఈ కులాలంటే నాకు అసహ్యం వేసింది. వీళ్ళంతా మతం మత్తులో కులం కుళ్ళుతో మగ్గుతున్న మూర్ఖులు. వీళ్ళ వల్ల నా ఒక చెల్లెలే కాదండి, ఎంతో మంది చెల్లెళ్ళు బలవుతున్నారు. ఈ బలిదానం ఇంతటితో ఆగిపోవాలి. రాముడి గుళ్ళో క్రైస్తవులంతా నమాజ్ చేసుకునే రోజు రావాలి. ఆ మార్పు నీ వల్లే అవుతుంది. అందుకు నువ్వే సమర్థుడివి. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు చంద్రం. మా బిగ్రదర్ అంటే నీకు చాలా ఇష్టం కదా? ఇష్టమా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ మా వాళ్ళందరూ దీనికి అర్థం ఏమిటో తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కట్టిన మీకైనా దీనికి అర్థం ఏమిటో తెలుసో లేదోనని తెలుసుకోవడానికి వచ్చాను. అగ్ని సాక్షిగా, మనస్సాక్షిగా, ముగ్గురు దేవతల సాక్షిగా దాని అర్థం తెలుసుకునే నేను నీ మెళ్ళో తలగట్టాను. ఏ శాస్త్రం కాదన్నా, ఏ శాస్త్రి వద్దన్నా నేను నీకు భర్తని. మరి ఆ మొక్క తెలిసినది కోడల పిల్లని ఈదులో నిలబెట్టి మాట్లాడతాడు. రా లోపల రమ్మను. కుడికాలెట్రా అమ్మా? అది కుడికాలు పెట్టక్కలేదు, ఎడకాలు పెట్టక్కలేదు. నువ్వు అదేట్రా మొదటి పాలు కొమ్మల్లోకి వచ్చిన పిల్లని రావద్దంతా? నువ్వు రా అమ్మా. అది నా భార్య. నేను వద్దన్నాక మీరు పిలిచినాది రాదు. నా మాట అంటే నాకు వేదవాకు. చూడు, రావద్దనా? ఎందుకు వచ్చావు? వాళ్ళు మన పెద్దవాళ్ళు. వాళ్ళు పిలిచాక రాకుండా ఎలా ఉంటానండి? అత్తయ్య మావయ్యల మాటని గౌరవించాలి కదా. అత్తయ్య మావయ్య వీళ్ళని తప్పుకరా. వచ్చినా కొల్లై ఎంత ముద్దగా పిలిచావమ్మా. ఎన్నావంటే పంతులు గారి పిల్ల మన ఏమని పిలిచిందో?
రామరా నువ్వు తప్ప రామ వాళ్ళ మీద కూర్చో రా. ఇక్కడెందుకు గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి పళ్ళు పాలు పెట్టు ఏకంగా శోభనం చేసేసుకుంటాం. అలాగే సిగ్గు లేకపోతే సరే ఏయ్ పైకిలే పో బయటికి. ఏదో శోభన అంటున్నారు. ఏయ్ శోభనం లేదు బారసా లేదు మర్యాదగా బయటికెళ్ళు. ఈ ఇంటికి వచ్చాక మా నాన్న ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వరు. అదంతా నాకు అనవసరం. అదేట్రా అక్కడికి వెళ్తే ఆయన బొమ్మని ఇక్కడికి వస్తే నువ్వు బొమ్మని ఆ పిల్ల ఎక్కడో పోద్దే నువ్వు ఎక్కడే ఉండమ్మా. అయితే నేను పోతాను. ఏమండి 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 మీకోసం నేనొస్తే మీరు వెళ్ళిపోతానంటారు ఏమిటండి? కూతురు కన్నా కులానికి విలువిచ్చే నీ తండ్రి కళ్ళు తెరిచి నేను నా దగ్గరికి పంపించిన రోజే నువ్వు నా ఇంటికి రావాలి. అప్పుడే మనం కలిసేది. సరే మీ భార్యగా మీ మాట వినడం నా ధర్మం. నేనే వెళ్ళిపోతాను. ఆగక్కడ. ఎక్కడికి వెళ్ళావు? మా ఇంటికి. ఈ ఇల్లు కాకుండా నీకు ఇంకో ఇల్లు ఎక్కడిది? ప్రతి ఆడదానికి రెండిళ్ళు ఉంటాయి. ఒకటి పుట్టినిల్లు, రెండు మెట్టినిల్లు. అది పెళ్ళైన వాళ్ళకి. పెళ్లి కాందే ఈ మంగళసూత్రం నాకెలా వచ్చింది? నా భర్త కడితేనేగా. భర్త ఎవడైన భర్త? భర్త పేరు చెప్పడం భారత స్త్రీ సంప్రదాయం కాదు. అయినా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అల్లుడి పేరు అప్పుడే మర్చిపోతే ఎలా? భవానీ మీ నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తావా? నీ భర్తకి ఎదురు సమాధానం చెప్తేనే నీకింత పౌరుషం వచ్చింది. నా భర్తని నా భర్త కాదని ఆయన అనరాని మాటలని అవమానిస్తే నాకెంత పౌరుషం రావాలి? అంత తప్పు నేనేం చేయలేదు. ఈ అగ్రహారం దాటి ఆ పేటలో అడుగుపెట్టడం తప్పు కదా? ఆ ఇంటి కోడలుగా నా అత్త మామల దగ్గర కలడం తప్పేలా అవుతుంది. ఆ కులం తక్కువ వాళ్ళని అత్త మామ అని పిలవడానికి నీకు సిగ్గుగా లేదు? కన్న వాళ్ళని అమ్మ నాన్న అని పిలుస్తున్నప్పుడు కట్టుకున్న వాడి తల్లిదండ్రుల్ని అత్త మామలని పిలవడానికి నేనెందుకు సిగ్గుపడాలి? ఏమిటి మాటకి మాట చెప్పే? ఆగు! ఆడపిల్ల మీద చెయ్యెత్తుతావా? అది నా కూతురు. దాన్ని శిక్షించే హక్కు నాకుంది. అనవసరంగా జోక్యం చేసుకుని మీ పెద్దరికాన్ని పాడు చేసుకోకండి. మీ కన్న తండ్రికి మీరిచ్చిన సమాధానమే నా కన్న తండ్రికి నేను ఇస్తున్నాను. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. భవాని నీతులు ఏమిటి? ఇంట్లోకి పద మాట్లాడుకుందాం. బాగుందండి, చాలా బాగుంది. చూశారా అవధాని గారు? ఈయనేమో లోపలికి రా అంటాడు, ఆయనేమో ఇక్కడే ఆగు అంటాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఎంత గొప్ప నాటకం ఆడుతున్నారో గమనించారా? ఇవాళ కూతుర్ని లోపలికి రానిస్తారు, రేపు అల్లుండి అయిందేదో అయిపోయింది వచ్చే అంటారు. వచ్చే అంటే మనం చూస్తూ ఊరుకుంటాం. నువ్వు నేను అయితే చూస్తూ ఊరుకుంటావురా? అగ్రహారం పెద్దలు ఎందుకు ఊరుకుంటారు? శిష్ట సాంప్రదాయమైన కుటుంబంలో దుష్ట సాంప్రదాయం మొదలైందన్నమాట. ఏమిటయ్యా దుష్ట సాంప్రదాయం? ఇష్టమైన మగాడి చేత తాళి కట్టించుకోవడం, ఆ తాళి కట్టిన భర్త దగ్గరికి వెళ్ళడం దుష్ట సాంప్రదాయమా? ఖచ్చితంగా. ఏమండి అవధాని గారు, మీరు చెప్పండి, ఈ భవానీ చేసిన పని రేపు మీ కూతురే చేస్తే మీరు ఊరుకుంటారా? చచ్చే ఊరుకోను. ఒకవేళ అదే జరిగితే అది చచ్చిందనుకుని దాని నెత్తిన నీళ్లు కుమ్మరించి తిలోదకాలు వదులుతాను గాని కులాన్ని మాత్రం భ్రష్టు పట్టించను. రాజేశ్వరి, బిందెతో నీళ్లు తీసుకురా. చచ్చిపోయిన మన కూతురికి శవస్నానం చేయిద్దాం. రాజేశ్వరి ఏమిటిది? తండ్రి వాడికి బుద్ధి లేదు, తల్లివి నీకైనా ఉండదు. వాడి నీళ్లు తమ్మనగానే తేవడమేనా? క్షమించండి, భర్త ఆజ్ఞని పాటించడం భారీగా నా విధి. మీరేవి ఆలోచించకండి. ఎప్పుడైతే అది మీ మాట కాదని ఆ ఇంట్లో అడిగిపెట్టిందో అప్పుడే దానికి మనకి రుణం తీరిపోయింది. తీసుకోండి. ఆచారాన్ని, నా వంశ ప్రతిష్టని నాశనం చేసిన నా కూతురు ఈ క్షణం నుంచి చచ్చిపోయింది. అవధాని గారు, 11వ రోజున కర్మకి ఏర్పాట్లు చెయ్యండి. అడిగుట్టలతో కన్న కూతుర్ని తగిలేయడానికి ఆ అమ్మ నాన్నకి మనసులో ఒప్పింది. నువ్వేం దిగులు పడకన్నా, ఇక్కడ సుఖంగా ఉండు. ఇప్పటిదాకా ఈ ఇల్లు నాది, ఇవాళ నుంచి ఈ ఇల్లు నీది. ఇదిగోనా మా మంచం, పాత్రలు. ఇది కొత్త చోటని గాని మేము కొత్త మనుషులం గాని అనుకోవద్దు. మేమంతా నీకు అన్నదమ్ములాటోళ్ళం. నీకేం కావాల్సి వచ్చినా మోమాటం లేకుండా అడుగు, నిమిషంలో తెచ్చిపెడేస్తాం. అయ్యో ఏంటమ్మా ఎడుతున్నావు? అమ్మ నాన్నని వదిలేసి వచ్చినందుకు బాధగా ఉందా? వాళ్ళ ఇంటి నుంచి పంపించేశాక నేను ఒంటరి దాన్ని అనుకున్నాను. కానీ ఇక్కడ అమ్మ నాన్న తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు. మీరంతా ఇంత ప్రేమను చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అమ్మా, మాకిప్పుడే తెలిసింది. ఏంటమ్మా ఈ దారుణం? నా పెళ్లికి వాళ్ళిచ్చిన కానుక. ఫోన్లమ్మా, వాళ్ళకి అక్కర్లేకపోతే అయిన వాళ్ళం మేమున్నాం. నీకేటి భయం లేదు. రామని ఇంటికి వద్దత్తయ్య, నేను ఇంట్లో ఉంటాను. అదేటమ్మా,
పుట్టింటి పంపితే అత్తింటికి రావాలి కానీ ఎదురింట్లో ఉంటానంటావేటి? నా ఇల్లే నీ పుట్టిల్లు అనుకుంటా అమ్మా. ఆయన నన్ను భారీగా అంగీకరించే వరకు మీ కోడలుగా మీ ఇంట్లో అడుగు పెట్టలేను. అమ్మా ఆ? ఆకలేస్తుంది, అన్నం వడ్డించు. ఇవాళ అన్నం వండలేదురా అయ్యా. ఏ కోడల పిల్లల ఇంట్లో పాలు పొంగించినది కదా, ఆ. మీ ఇంట్లో పొయ్యి అంటించినాక ఇల్లేదు, బొవ్వకు మా ఇంటికి రండి అని పొట్టట్టింది. ఆ. బాగోదని మీ అయ్యా నేను అక్కడే తినేసి వచ్చిన. చెబితే నా అమ్మగాను రే, కోడలు వంట చేసింది సూపర్. ఆ పులిహారం అయితే కరివేపాకు కూడా తినేయాలనిపించింది. వంట ఎంత బాగా చేసిందంటే కాపురం ఇంకెంత బాగా చేస్తతో. మరే ఊరి హ్యాపీగా ఏడిగా ఉంది. నువ్వు కూడా వెళ్ళి 2 మొత్తాలు తినేసి వచ్చి ఆహా, నాకొద్దు. నీకు చేయికెళ్ళి బొక్కవా. ఎలా చేస్తాను? ఆ పిల్లని ముట్టుకొని ప్రమాణం చేశాను కదా. ఆ పిల్లను ముట్టుకోనన్నావు గాని ఆ పిల్ల నేను వన్నం ముట్టుకోనలేదుగా. మొగుడు కట్టినాక తినాలని పొద్దు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా నీ కోసం ఎదురు చూస్తుంది. ఎల్రా అయ్యా. ఆ అమ్మాయి సంగతి నీకు తెలియదే బాబు. పెళ్లికి ముద్దులు అవి పెట్టేసుకుంది. ఇప్పుడు మళ్ళీ వెళితే ఏదో గొడవ చేసేస్తుంది. మంత్రి గారి పిల్ల పవర్ఫుల్ అనమాట. నువ్వు వెళ్ళిపోతే ఆ పిల్ల పొత్తు పడుకుంటారా అయ్యా. అయితే మీరిద్దరూ వచ్చి ఆ గుమ్మం దగ్గర కూర్చోండి. సరే బాదా. నాకు అన్నం పెట్టు. మిమ్మల్ని బీజులు నిలబెట్టి అన్నం పెడితే చూసేవాళ్ళు ముష్టోడు అనుకుంటారు. లోపలికి రండి. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. ఏడ్రా వచ్చేస్తున్నా, కొంప తీసి లోన్ అనుకుంటావా? లేదు, ఇల్లుకి పెంకుల మీద పడుకుంటాను. ఏంటా ఎటకారం? లేకపోతే ఇంట్లో పడుకోక ఎక్కడ పడుకుంటాను? అది కదా ఇవాళ మా పెళ్లి రోజురా. నేను మీ అమ్మ లోన్ అనుకుంటాం, నువ్వు ఈ దగ్గర మీద పడుకో. నువ్వు రాయే. ఎవరు అది పడుకోబోతుంటే పైకెక్కి తొంగి చూసేది? మొగుడు ఇంట్లో లేడు, ఒంటరి ఆడదానని ఎవరు పొడిచేస్తాను, చంపేస్తాను. మీకు అక్కలు చెల్లెళ్ళు లేరా? వాళ్ళు పడుకున్నప్పుడు నేను వచ్చి చూస్తే మీకెలా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది. చూడకండి. నేను ఎందుకు చూస్తాను? ఏదో మాట వరుసుకున్నాను. మీకు దమ్ముంటే మీరు మగవాళ్ళైతే నా ఎదురుగా రండిరా. బ్రాహ్మణ పిల్ల ఎర్రగా బుర్రగా ఎప్పుగా ఉందని గొడక్కి చూస్తారా? ఇది నా పెళ్ళారా? దీన్ని ఎవరైనా చూశారంటే చంపేస్తాను. ఇదేంటమ్మా ఇంకా రెడీ అవ్వకుండా ఎలాగే కూర్చున్నావు? ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాను. వెళ్ళారు. నన్ను ఆపరేషన్ చేయించుకోను. ఏ నాకు బతకాలని లేదు. అమ్మా అవునరా, ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి? కోడలతో నువ్వు కాపురం చేయకుండా ఉంటే కళ్ళారా చూసి ఆనందించడానిక? ఎన్ని కట్టెల్లో కాలిపోతాం, మీరిద్దరు ఒంటరి బతుకులు బతుకుతుంటే అది చూసి సంతోషంగా బతకమంటావా? నువ్వు నీ పెళ్ళం సుఖంగా ఉంటే చూడాలని, మనవున్నో మనవరాలను బోట్లోనేసుకు తిరగాలని, అందుకోసం బతకాలని ఆశపడ్డాను. ఆస్తి అన్నప్పుడు బతకడం ఎందుకురా? ఒక్కగానొక్క బిడ్డవి, నువ్వు చేసింది తప్పు గొప్పు. ఓ గొప్పింటి పిల్ల, మంచి మనసున్న పిల్ల మన ఇంటికి కోడలుగా వచ్చింది. కానీ లాభం, తను అక్కడ నువ్వెక్కడ. తన్ని బాధపడతా, నువ్వు బాధపడుతున్నావు. మీ ఇద్దరు బాధ చూస్తూ మేము బతికేదానికంటే సావటం మేలు. అసలు ఈ పిల్లని కాకుండా ఇంకో పిల్లని చేసుకుని ఉంటే ఈ పాటికి నువ్వు తండ్రివి, నేను తాతను అయ్యి అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. వచ్చే దేవీ నవరాత్రులకి గాయత్రి యజ్ఞం జరిపిస్తే అగ్రహారానికి అరిష్టాలు రాకుండా ఉంటాయి. భవాని, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నేను మీ కూతురుగా రాలేదు, కళ్ళు కొండయ్య కోడలుగా వచ్చాను. ఎవరి కోసం? న్యాయం కోసం. నీకు అన్యాయం చేసింది ఎవరు? ఆలయ ధర్మకర్త, ఈ అగ్రహారం పెద్ద, పరమేశ్వర శాస్త్రి అయిన మీరు. నేను చేసిన నేరం ఏమిటి? నేరస్తుడు న్యాయమూర్తి స్థానంలో కూర్చొని ప్రశ్నించకూడదు. నేరస్తుడి స్థానంలో నిలబడితే చెప్తాను. నేను తీర్పు చెప్పేటప్పుడు ముద్దాయి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు కూడా నా పట్ల అలాగే ప్రవర్తించి తీర్పు చెప్పండి. అందరికీ తీర్పు చెప్పే మీరు ముద్దాయిలా ఇలా? ఇది భగవంతుడి తీర్పు కానివ్వండి. పరమేశ్వర శాస్త్రి గారి పట్ల ఆరోపించిన నేరమేమిటి? పెళ్ళైన భార్యాభర్తల్ని కలిసి ఉండకూడదని శాసించడం. అది నా కూతురు బ్రతికున్నప్పటి మాట. అదే చచ్చిపోయాక ఆ భార్యాభర్తలు ఎలా చస్తే నాకేమిటి? కూతురు లేదని ఈ తండ్రి గారు అనుకుంటున్నారేమో గాని మావగారు లేరని ఆ అల్లుడు గారు అనుకోవడం లేదు. అందుకే ఈయన మాటకి ఆయన కట్టుబడి ఉన్నారు. అది వాడి కర్మ. కర్మ ఎవరిదైనా అనుభవిస్తున్నది మా అత్త మావలం. వంశధారకుడు ఉండి వంశం అంతరించిపోవడం వాళ్ళు భరించలేకపోతున్నారు. దానికి నేనేం చేయను? కూతురుగా నన్ను మీరు చంపుకున్నా భార్యగా ఆయనకి నేను బ్రతికే ఉన్నాను. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పుడు నా భర్త.
మీకు ఇచ్చిన మాట కోసం నాతో కాపురం చేయకుండా తన వంశానికి వారసుడు లేకుండా చేసుకుంటున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం, నాకు సంబంధం లేదు. ఉంది. నన్ను పెళ్ళాన్ని చేసి ఆయనకి బిడ్డల్ని కనకుండా చేసింది మీరు. నన్ను ఆ ఇంటి కోడలుగా భారీగా పనికి రాకుండా చేసి ఆ కుటుంబానికి అన్యాయం చేసింది మీరు. మీరు చేసిన అన్యాయానికి తిరిగి న్యాయం చేయాలి. ఆయన ఏం చేయాలి? నాతో కాపురం చేయమని ఈయన నా భర్తకి చెప్పాలి. ఏ సంబంధం ఉందని చెప్పాలి. కన్నందుకు, కన్యాదానం చేసినందుకు. చచ్చిన వాళ్ళ మీద బ్రతికున్న వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు. అయితే వీటి మీద సంతకం పెట్టండి. ఏమిటిది? ఏముంది? ఆడపిల్ల కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని చట్టం పెట్టారు కదా. శాస్త్రి గారి ఆస్తిలో తనకి వాటా కావాలని వీరునామా రాయించుకొచ్చుంటుంది. చూడండి, మా అత్తామావుల వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన ఆడదానే కానీ ఆస్తి కోసం ఆశపడే దరిద్రపుదాన్ని కాదు. అయితే అదేమిటి? మీరే చదివి చెప్పండి. పరమేశ్వర శాస్త్రి గారి ఏకైక పుత్రికనైన నేను నా తండ్రికిచ్చిన మాట ప్రకారం నా భర్త నాతో కాపురం చెయ్యమని చెప్పడానికి నా తండ్రి గారు ఇష్టపడనందున నా వల్ల నా భర్త వంశం అంతరించిపోకుండా ఉండటం కోసం నేను నా తండ్రి కలిసి నా భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. అక్కడ ఆయన్ని సంతకం పెట్టమనండి. భవానీ, నీకేమన్నా మతిపోయిందా? మొగుడికి రెండో పెళ్లి చేస్తావా? మొదటి పెళ్ళాంతో కాపురం చేయకూడదు అనుకున్నప్పుడు రెండో పెళ్లి చేయడం తప్ప? తప్పే. ఈ వంశంలో ఇంతవరకు ఏ భార్య చెయ్యింది నువ్వు చేస్తున్నావు. మన వంశంలో కూతురుతో కాపురం చేయకూడదని ఏ తండ్రి అయినా ఏ అల్లుడికైనా చెప్పాడా? సంతకం చేయించండి. ఒరే పరమేశం, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మా ఆయన్ని అల్లుడిగా స్వీకరించమనండి. అది ఈ జన్మలో జరగదు. అయితే ఆ పెళ్లి కూడా ఈ జన్మలో జరగకూడదు. అది చెప్పడానికి మీరెవరు? నీ తండ్రిని. కావచ్చు, కానీ ఇది మన కుటుంబ సమస్య కాదు, కళ్ళు కొండయ్య కోడల సమస్య. ఇక్కడ ఫిట్టింగ్ పెడితే అక్కడ చంద్రం గారికి మరో పెళ్ళైపోతుంది. అప్పుడు వాడు ముట్టుకొని ఈ భవానీని నా కోడల్ని చేసుకోవచ్చు. చెప్తా. అయ్యా, వర్ణ సంకరం చేయకుండా ఈ పత్రం మీద సంతకం చెయ్యండి. శభాష్ పరమేశ్వర శాస్త్రి, శభాష్. పురాణాల్లో ఎందరో రాక్షసులున్నారు గాని కన్న కూతురు జీవితాన్ని కాలరాసే నీలాంటి నరరూప రాక్షసుల్ని ఎక్కడా చూడలేదు. నీలాంటి దౌర్భాగ్యుణ్ణి కన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను. రాజేశ్వరి, వెళ్ళి ఓ బిందె నీళ్లు పట్టుకురా. వీడి నెత్తిన గుమ్మరించి నా కొడుకు కాదనుకుంటా. ఏమ్మా, నీ పసుపు కుంకాలు అనేసరికి అంత బాధేసిందా? మరి వీడు దీని నెత్తిన నీళ్లు గుమ్మరిస్తుంటే దాని మొగుడు ఎంత బాధపడ్డాడో ఒక్కసారన్నా ఆలోచించాడా నీ మొగుడు? తండ్రిగా ఆ బాధ ఏమిటో తెలియజేస్తాను. వెళ్ళి నీళ్లు తీసుకురా. వద్దు తాతయ్య, నువ్వు ఆ పని చేస్తే నేను నీ కళ్ళ ముందే చచ్చిపోతాను. ఏటి బాగున్నానా? ఎప్పటి నారాయణ సినిమాలో నాగోళ్ళ ఏటిదంతా? మన ఎంకుడు గారి పాదరు వాళ్ళ అబ్బాయిని కాదని మన పేటకు వచ్చేసారు కదా, వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెరులో తానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేసా. అన్నట్టుగా నువ్వు కూడా సబ్బెట్టి తానం చేసి కొంత పసుపు ముఖానికి రాసుకుని మన పెళ్లి చీర కట్టుకో. ఇవాళ నుంచి మనం కూడా బ్రాహ్మణుల కిందే లెక్క. అన్నట్టు వంట ఏం చేశా? చింతకాయలు ఉండదామని పెట్ట పరుగులు తెచ్చాను. కొట్టానంటే రెమ్మ తిరిగిపోతాయి. ఇదొక నారాయణ చేస్తున్నాను. లేకపోతే ఆయన అక్కడ పెట్టుకుని ఇక్కడ నీ వండుతావా? ఇవాళ నుంచి ఆరేం తింటే మనం కూడా అదే తినాలా. మామిడికాయ పప్పును సెంచకులు పచ్చడి చెయ్యి. నేను వెళ్ళారు భోజనాన్ని పిలుచుకొస్తా. ఆరు మన ఇంట్లో బొబ్బ ఎందుకు తింటారు? కోడల పిల్లలు ఇంట్లో తింటారు గాని. వాసన చిల్లికొండ హారిగా పట్టింపులంటే మన కాడికి ఎందుకు వస్తారే? నువ్వు బేగా ఉండు, నేను పిలుచుకొస్తా. అయ్యారు అమ్మా, పెద్దయ్య గారు ఎక్కడమ్మా? లోపలున్నారు. తాతయ్య, ఏమిటమ్మా? మావయ్య గారు పిలుస్తున్నారు. ఏమిటి కొండయ్య? అయ్యి బాబాయ్, మీ యాసలోకి నేను వస్తే నా యాసలోకి మీరు వచ్చారేటండి. నేను మిలిటరీలో ఉంటే మిలిటరీ డ్రెస్సు, అగ్రహారంలో ఉంటే అగ్రహారం డ్రెస్సు మెయింటైన్ చేశాను. ఇప్పుడు నేను మనసున్న మంచి మనుషుల మధ్యకి వచ్చాను. అందుకే మనసున్న మనిషిలా మారిపోయాను. మీరు గొప్పరు అనుకున్నాను కానీ ఎంత గొప్పరు అనుకోలేదు బాబు. సరే, ఏమిటి పిలిచావు? తామరి పూట మా ఇంట్లో చేయి గడుక్కోవాలండి. తప్పకుండాను. కొండయ్య, ఏంటయ్యా? మా ఆవిడ మీద దొంగతనం మోపి అగ్రహార పోళ్ళంతా పంచాయతీ ఎడుతున్నారు. మీ ఆవిడ మీద దొంగతనం మోపారా? అవును స్వామి, అది అసలే మోగది. నోరిప్పి నిజం చెప్పలేదు. ఏం చేస్తారేటో. రైట్ సార్, నేనుండగా మీకు ఎటువంటి అన్యాయం జరగదు. పదండి పెడదాం. మనం అంటే బొత్తిగా లెక్కలేకుండా పోతుంది. రావుగారు, అటు చూడండి. అది చూడండి. చిన్న టచ్ ఇచ్చేసరికి మా వాడి మొహం కిలమెక్కిన మరచింపులో ఎలా మారిపోయిందో చూసా. ఆ కోపం ఈ కోపం కలిపి నా పెళ్ళానికి కానీ టచ్ ఇచ్చేస్తారేమోనండి బాబు. ఏడు సైడ్లే, నువ్వు ధైర్యంగా పరా.
జరిగిందేమిటో చెప్పండి. నేను నా భార్య బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచున్నాయండి. ఏమిటా లోపలికి వెళ్ళి చూస్తే ఉయ్యాల పడుకున్న మా చంటాడి మెళ్ళలో గొలుసు తెంపుకుని ఇది పారిపోబోతుంటే మేము పట్టుకుని కట్టేశామండి. ఏమమ్మాయి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వాళ్ళ బాబు మెళ్ళో గొలుసు నువ్వు తీసావా? లేదండి, ఇది అబద్ధం చెప్తుంది. దొంగతనానికి కాకపోతే ఆ మా ఇంట్లోకి ఎందుకు వచ్చింది? ఏమమ్మా, ఎందుకు వెళ్ళావు? శభాష్. కుంటివాణ్ణి పరిగెత్తమని, గుడ్డివాణ్ణి చూడమని, చెవిటివాణ్ణి వినమని చెప్తున్న మీ పంచాయతీ న్యాయం చాలా బాగుంది. ఇక్కడ పంచాయతీ జరుగుతుంటే ఏమిటా వెతకారాలు? వెటకారాలు కాదు, ఈ పంచాయతీలో అన్యాయం జరుగుతుందని చెప్తున్నాను. ఏమిటది? మూగవాళ్ల భాష సైగ చేసి చెప్పడం. మీరు ఆమె చేతుల్ని కట్టేసి ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఎలా చెప్తుంది? ఉమ్, ఏమ్మా, వాళ్ళ బాబు గొలుసు తీసావా? మరి వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళా? చెప్పింది అర్థమైందా? మీ బిడ్డ ఆకలితో గుక్కిపెట్టి ఏడుస్తుంటే మీరు ఇంట్లో లేకపోతే ఈ పిచ్చి తల్లి వెళ్ళి తన పాలు పట్టి మీ బిడ్డ ప్రాణాన్ని కాపాడదు. ఈ కులం గాని కులంది నా బిడ్డకు పాలు పడవేంటి? ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇది అబద్ధం చెప్తోంది. ఇతనేమో దాన్ని వెనకేసుకొస్తున్నాడు. అయితే నీ భార్యతో నేను నిజం చెప్పిస్తాను. ఏమ్మా, నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ మూగది నీ బిడ్డకు పాలిచ్చిందా లేక గొలుసు దొంగిలించిందా? చెప్పమ్మా. నా బిడ్డకు పాలిచ్చింది. మరెందుకు ఇంత దారుణమైన నేరం నీ మీద మోపారు? బిడ్డ మీద ప్రమాణం చేశావు, నిజం చెప్పు. మేము బయటికి వెళ్ళొచ్చేసరికి ఈ మూగది నా బిడ్డకు పాలిస్తుంది. అది చూసి నా భర్త ఆమెను కొట్టాడు. ఇంతలో అటుగా వెళుతున్న ఆ ఫిట్టింగ్ శాస్త్రి గారు వచ్చి ఏమిటని అడిగారు. ఈ తక్కువ కులంది నా బిడ్డకు పాలిచ్చిందని చెప్తే సాటి కులస్తులు మమ్మల్ని వెలివేస్తారని భయపెట్టి మా చేతల అబద్ధం చెప్పించారు. చూసారా, బిడ్డ ఆకలి తీర్చిన ఈ తల్లిని దోషులు చేసి 10 మంది ముందు నిలబెట్టారు. ఎందుకు? కులంలో వచ్చి వెలివేస్తారనే భయం. ఏడ్చే పసిబిడ్డ ఆకలి మీ కులం తీర్చిందా? ఆకలితో ఆ బిడ్డ చచ్చిపోతే మీ కులం బ్రతికించేదా? ఇప్పుడు చెప్పండి, తప్పెవరదు? పాలిచ్చి ప్రాణం కాపాడిన ఈ మూగ తల్లిదా? అబద్ధం చెప్పిన ఈ బిడ్డ తల్లిదండ్రులదా? ఒక అమాయకురాల్ని అన్యాయంగా ఆవేదనకు గురి చేసినందుకు ఈ పంచాయతీ తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. అయ్యా, భయపడి అబద్ధం చెప్పాం, మమ్మల్ని క్షమించండి. సర్లే, ఇంకెప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పకండి. బావగారు, కావాలని ఆ బిడ్డ ఆ తల్లి పాలు తాగలేదు. అంచేత ఏదన్నా దోష పరిహారం చేసి ఆ బిడ్డను కూడా క్షమించండి. ఉమ్, సర్లే, పసుపు నీళ్లు తీసుకురా. సర్వావస్థాంగతో స్మరేత్ పుండరీకాక్షం సమాభ్యంతర శుచి. ఒక్క నిమిషం. ఆ చేత్తోనే ఆ పసుపు నీడు నా భార్య మీద చల్లి ఈమెను కూడా శుద్ధి చేయండి. ఆ బిడ్డ దోషం పోగొట్టి తన తల్లిదండ్రుల దగ్గర తన కుటుంబంలోనూ ఎలా ఉండేలా చేయగలిగారు, అలాగే నా భార్యను కూడా తన తల్లిదండ్రుల దగ్గర తన కులస్తుల మధ్య ఉండేలా చేయండి. కాదనకండయ్యా, ఈ సుట్టికి మా కోడల పిల్ల కూడా శుద్ధి చేసేయండి. ఏమిటి ఆలోచిస్తున్నారు శాస్త్రి గారు? ఊరి వాళ్ళకు ఒక న్యాయం, తనకో న్యాయం ఉండకూడదు. చల్లండి. అది ఎలా కుదురుతుందండి? ఆ శుద్ధి వేరు, ఈ శుద్ధి వేరు. శుద్ధి కాదు, మీ బుద్ధి వేరు. ఒక తప్పును ఒప్పుగా మార్చే శక్తి ఆ పశువు నీళ్లకు ఉన్నప్పుడు ఆ పశువు నీళ్ళు వేళ మీద తలమనండి. అన్య కులస్తురాల దగ్గర పాలు తాగిన ఆ బిడ్డ బ్రాహ్మణ కులంలో ఉండడానికి వీల్లేదు. వెంటనే ఆ బిడ్డని అనాథాశ్రమంలో చేర్పించారు. అయ్యా, అయ్యా, నా బిడ్డ నాకు దూరం చేయకండి. నా బిడ్డ లేకుండా నేను బతకలేను. ఈ పంచాయతీ పెద్దగా నేనిచ్చిన తీర్పు మీరు అమలు చెయ్యండి, లేదా మిమ్మల్ని వెలివేయాల్సి ఉంటుంది. ఆహా, ఎంత విశాలమైన హృదయం అండి మీది. మీ కూతుర్ని మీ దగ్గరకు తీసుకుంటారని, విడదీసిన భార్యాభర్తల్ని కలుపుతారని అనుకున్నాను. కానీ కలిసున్న తల్లి బిడ్డల్ని విడదీస్తారనుకోలేదు. వండనాలికి మందేరా అంటే ఉన్ననాలికి నోడగొట్టే బాపతం. మీకు మీ తీర్పుకి ఒక నమస్కారం. కులం మతం లేని అనాథల్లా మేము బతుకుతాం, కానీ అమ్మా నాన్న లేని అనాథగా మా బిడ్డని మాత్రం బతకనివ్వం. మా బిడ్డకు లేని బ్రాహ్మణత్వం మాకు అక్కర్లేదు. తల్లి బిడ్డల్ని వేరు చేసే మీ కులాన్ని మేము బహిష్కరిస్తున్నాం. ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. అదే
రండి బాబు, మా పేటకి రండి, మా ఇంట్లో ఉండండి. ఈ రంకోక నీ ఒంటికి బాగా నప్పుద్ది, తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్య? ఎందుకేటి? ఇది కట్టుకుని నా కొడుకు ఎదురెళ్ళావనుకో, ఆడు కాకిలన్నీ కాళ్ళకాడ వాలిపోతాడు. బాబాయ్ ఇదెంత? 1200. 1200. బాగా పిరిమే. ఎంతలో వద్దు గాని ఓ 25-30లో చూపించు. 25 చీర ఇల్లు తుడుచుకోవడానికా, ముక్కు చీదుకోవడానికే? ఏటి ఎడకరమాడుతున్నా? లేకపోతే 10 రూపాయల చీర ఏంటమ్మా, జేబురు మళ్ళా రావట్లేదు. పోనీ ఓ 100లో చూపించు. ఇదిగా జిగేలు మెరిసిపోవాలి. ఏంటి మెరిసిపోయేది? మీరు చీరలు కొనేసరికి నా జుట్టు మెరిసిపోతుంది. ఆ, ఆ. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. మైసూర్ సిల్క్ లో, బెంగళూరు సిల్క్ లో ఏమైనా కొత్త డిజైన్లు వచ్చాయా? వచ్చాయమ్మా, చూపిస్తాను. అమ్మాయి అమ్మాయి, మీ అమ్మ వచ్చింది, వెళ్ళి మాట్లాడు. ఆవిడకి నేను చచ్చిన దాంతో లెక్క. అదేటమ్మా? అవునత్తయ్య, ఆ రోజు వాళ్ళ ఆయన నీళ్లు తెమ్మంటే పల్లెత్తు మాట మాట్లాడకుండా పరిగెత్తుకెళ్ళి నీళ్లు తెచ్చిచ్చింది. ఇంకా ఆవిడ నాకు తల్లేమిటి? నిజమే, అలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు. ఇవ్వనమ్మా, చూడండి. ఒరేయ్, ఎవరిని? నిన్నే. నన్నా? అవునరా, ముందు వచ్చిన వాళ్ళు ఒగ్గేసి వెనకొచ్చిన వాళ్ళు చూపిత్ర పెట్టుకో ఆకలో. ఇదిగో తల్లి, నువ్వు కొనవ పెట్టవు, నా ప్రాణాలు ఎందుకమ్మా తీస్తావు? సాసి కట్టానంటే గోప ఆసిపోద్ది. యాదవేసాలైక ముందు మాకు చూపించు. చూడమ్మా, మీది 100 బేరం, అది 1000 బేరం. అయితే ఏట్రా, ఏలెట్టి మేము కొనలేనా? నేను తలుసుకున్నానంటే కొట్టు మాత్రం కొనేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, అమ్మా, నేను వెయిట్ చేస్తాను. తీసుకెళ్లి వాళ్ళకే చూపించండి. థాంక్స్ అమ్మా. ఇంగిలి పీసు. చూసుకోండి. ఈ 2 కాకులు తీసుకోమ్మా. ఇంత ఖరీదు ఎందుకు అత్తయ్య? ఉంచమ్మా, నువ్వు మహాలక్ష్మిలా ఉండాలంతే. ఎంతరా? 2 కలిపి 4000. సీపే పొట్టం గట్టి వస్తా. ఇదిగో సేటు గారు, ఈ గాజులు తాకట్టెట్టుకుని బేగి 4 ఏలి. ఆగండి, ఆ గాజులు ఆవిడకిచ్చేయండి. ఏటి అక్కర్లేదు, నువ్వు డబ్బులు ఇయ్యి. దాని బట్టల కోసం మీ గాజులు తాకట్టు పెడతారా? యాదవ గాజులేటి, అవసరమైతే మా ప్రాణాలు ఇస్తాం. అందుకే నా కూతుర్ని మీ ఇంటికి పంపించింది. దాన్ని కోడలుగా కాకుండా కన్న కూతుర్లా చూసుకుంటారనే నమ్మకం ఉండబట్టే ఆ రోజు దాన్ని ఎత్తిన నీళ్లు పోస్తూ ఉంటే అడ్డు చెప్పలేదు. ఆయనలో మార్పు రాదు, పెళ్లి చేసి దీన్ని ఇంట్లో ఉంచుకోవడం కంటే అత్తారింటికి పంపించడమే మంచిదని ఆ రోజు కోపం నటించాను. కట్టుబట్టలతో వచ్చిన నా కూతురికి, అల్లుడు గారికి బట్టలు తెద్దామని నేను వచ్చింది. ఇదిగో మీరు తీసుకున్న వాటికి డబ్బులు ఇచ్చేశాను, తీసుకోండి. పాపెట్టిదాన్ని మీ మంచి మనసు అర్థం చేసుకోలేకపోయాను, క్షమించండి అమ్మా. నేను అమ్మని బొమ్మని కాదు, మీ వియ్యపురాల్ని. ఆ గాజులు తీసుకోండి, వెళదాం. మా ఓడి విషయంలో పంతులు గారు ఏటన్నా మెత్తపడ్డారా? మెత్తపడ్డామా? ఇనప మేకులా ఇంకా గట్టిపడ్డారు. మరి అలా దిగుసూపోతేలదా? మడిసే నా కూతంత పట్టు ఇడుపు ఉండాలి కదా. నిన్న కూడా మీ అబ్బాయి విషయం ఎత్తాను. ఏటన్నారు? నువ్వు చచ్చావనుకుని నేనెత్తిన కూడా నీళ్లు పోస్తానన్నారు. ఇదేటమ్మిది, నీళ్ళు పోయడం అంటే మా గొప్ప సరదాగా ఉన్నట్టుంది మీ పంతులు గారికి. ఓ పని చేయండి. ఏమిటి? అమ్మా, నువ్వు కూతంత ఎదరకనాడు. మేం పెద్దవాళ్ళం, పెద్ద పెద్ద మాటలు ఆడుకోండి. నేను పెద్ద మనిషి అయిన దాన్నే, పెళ్ళైన దాన్నే. నా అమ్మ నా తల్లి నువ్వు వినకూడదు. వెళ్ళమ్మా, వెళ్ళండి. 2 అవుతుంది, భోజనానికి ఇంటికి వెళ్ళరా? ఈ రోజు నుంచి భోజనాలు, టిఫిన్లు, రాత్రులు పడక కూడా ఇక్కడే. అదేంటి సరే? ఇంటికెళితే చుట్టుపక్కల ఆవులు, పిల్లులు, కోళ్లు తెగరచేస్తున్నాయి. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని. ఇవాళ వైకుంఠ శర్మ వాడి పిల్లం ఈ అగ్రహారాన్ని మన బ్రాహ్మణికాన్ని కాదని వెళ్ళిపోయారు. ఇలా రోజుకొక్కరు వెళ్ళిపోతే త్వరలోనే ఈ అగ్రహారం మొత్తం ఖాళీ అయిపోతుంది. అందుకే మనం ఏదో ఒకటి చేయాలి. అసలు దీని అందరికీ కారణం చంద్రంగాడు. ముందు వాడిని లేపేస్తే ఈ విషయం తెలిస్తే వాడు ముందు నిన్ను లేపేస్తాడు. మనం ఏం చేసినా వాడి జోలికి వెళ్లకుండా వాడి పీడ వదిలించుకోవాలి. అయితే ఒక కొత్త స్కీమ్ చెప్తా. మనం జైల్లో కూర్చోడానికి కాదు, ఆ చంద్రంగాడిని జైలుకు పంపించడానికి, అక్కడ ఉరి వేయించడానికి. ఏమిటిది? ఆ ఎస్టీడీ పుత్తు పాలకుట్టికి చంద్రంగాడంటే పిచ్చి ప్రేమ. దాన్ని మనం చంపేసి ఆ చంద్రంగాడికి దానికి కరెక్షన్ ఉందని, అది పెళ్లి చేసుకోమని నిలదీస్తే దాన్ని వీడు చంపేశాడని మనం పుకారు లేవదీద్దాం. దాంతో వాడి పని క్లోజ్. ఐడియా బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇంకా ఆలస్యం దేనికి? ఓ 4 పంపించి దాని చావుకి ముహూర్తం పెట్టించే. ఎవరు మీరు? ఏం కావాలి? నీ ప్రాణాలు. మా అగ్రహారానికి పట్టిన పీడ వదిలిపోవాలంటే
నువ్వు చచ్చిపోవాలి. ఒకే ఒక్కసారి చచ్చిపో. ఆ. రాష్ట్రుడా నీకు ఇదేం పోయి కాలరా? నోరు మూసుకొని పోరా ముసలి నక్క. అవునండి, ఆ చంద్రం గారికి పాలకుర్తికి అక్రమ సంబంధం ఉంది. అది తెలుసుకున్న మీ నాన్నగారు నా మనవరాలికి అన్యాయం చేస్తావా అని గట్టిగా నిలదీస్తే ఆయన బుర్ర పగలగొట్టి చంపడానికి ప్రయత్నించాట. సరిగ్గా అదే సమయానికి మావాడు వెళ్లి అడ్డుపట్టడంతో తెలివిగా ఆ నేరాన్ని మావాడి మీద మోపి పోలీసుల చేత అరెస్టు చేయించాడు. అబద్ధం. పాలకుర్తిని చంపి ఆ నేరాన్ని నా మీద తోసి నన్ను ఊరి నుంచి పంపించాలని చూసింది మీ కొడుకు. ఆ విషయాన్ని స్వయంగా నీ కొడుకు పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు. వీళ్ళంతా నీ చుట్టూనే ఉంటూ మీ నాన్నగారిని చంపాలని ప్రయత్నం చేశారు. ఆయన ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నారు. మీరు వచ్చి తులసితీర్థం పోస్తే ఆయన తృప్తిగా కన్నుమూస్తారు. ఎంత ధైర్యం నీకు? శాస్త్రి గారు నీ పేటకు రమ్మంటావా? నేను రమ్మంటున్నది మా పేటకు కాదు, ఆయన తండ్రి దగ్గరికి. కొడుకుగా రమ్మంటున్నాను. ఈయన అక్కడికి రారు, కావాలంటే ఆయన ఇక్కడ తీసుకురా. ఆయన కదల్చకూడదని డాక్టర్లు చెప్పారు. ఈయన అక్కడికి రాకూడదని మా కుల కట్టుబాట్లు చెప్తున్నాయి. ఆ కులాన్ని ఈయనకి ఇచ్చింది ఆయనే. ఏమండి, మీరు ఆలస్యం చేయకుండా తొందరగా రండి. నేను రాను. ఆయన మిమ్మల్ని చూడాలని తహతాలు ఆడుతున్నారు. అంతగా చూడాలనుకుంటే ఆయన్నే ఇక్కడికి తీసుకురా. వెళ్ళిపోయాడు రా, మనందరినీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. మీ నాన్నగారిని తీసుకొచ్చాం, ప్రాణాలతో కాదు, శవంగా. కన్న కూతురు చచ్చిపోయింది అనుకున్నప్పుడు రాని కన్నీళ్లు కనీసం కన్న తండ్రి చచ్చిపోయినప్పుడన్నా వచ్చాయి. మీ తండ్రి గారు చాలా అదృష్టవంతులు. అపుత్రస్య గతిర్నాస్తి అని మీ శాస్త్రాలే చెప్తున్నాయి కనుక కాదనకుండా తలకొరి పెట్టి మీ తండ్రికి పుణ్యగతులు కలిగించండి. ఒక తక్కువ కుల స్త్రీ పాలు తాగినందుకు నా బిడ్డను నా బిడ్డ కాదని, మైల పడ్డాడని, నా దగ్గర ఉండడానికి వీల్లేదని తీర్పు చెప్పారు. మరి మీ తండ్రి గారు ఈ అగ్రహారాన్ని కాదని ఆ పేటకెళ్ళి మకాం పెట్టి వాళ్ళ నీళ్లు తాగి వాళ్ళ తిండికిని వాళ్ళ మధ్య తిరిగారు. మరి ఆయన మైల పడ్డట్టు కాదా? ఆ మైల పడ్డ తండ్రికి ఒక కుల పెద్దగా, ఒక బ్రాహ్మణుడిగా, ఒక కొడుగ్గా మీరు తలకొరవి ఎలా పెడతారు అని నేను అడగటానికి రాలేదు. ఆ వ్యక్తికి మీరు తలకొరువు పెడితే మీరు నమ్మిన ఆచారాలు, సంప్రదాయాలు
మైలపడతాయని మీకు గుర్తు చేయడానికి రాలేదు. వాటికన్నా బంధాలు ప్రేమలు గొప్పవని, ఆ తండ్రికి ఓ కొడుగ్గా మీరు తలకొరువు పెట్టడం మీ ధర్మమని చెప్పటానికి వచ్చాను. రండి. ఎక్కడికి? ఆయనకు తలకొరువు పెట్టడానికి. అనాథ శవాలకు నేను తలకొరువు పెట్టను. కన్న కొడుకు మీరు పెట్టుకుండగా ఆయన అనాథ ఎలా అవుతాడు? నన్ను ఈ అగ్రహారాన్ని కాదని మీ పేటలో ఎప్పుడు అడుగు పెట్టాడో అప్పుడే నాకు ఆయన చచ్చిపోయాడు. దీన్ని మూర్ఖత్వం అంటారు. కాదు, వ్యక్తిత్వం అంటారు. మా అగ్రహారంలో అందరిది ఒకే మాట, అందరిది ఒకే న్యాయం. ఇది మా కుల కట్టడి. కొలం బ్రతుకున్న కూతుర్ని చంపుతున్నప్పుడు, చనిపోయిన తండ్రికి తలకొరివి పెట్టలేనప్పుడు, కడుపులోని బాధని బయటికి చెప్పుకోలేనప్పుడు ఎందుకంటే ఈ కులం ఎవరిని ఉద్ధరించడానికి? ఆది శంకరాచార్యుల కంటే గొప్పవారా మీరు? వివేకానందుడు, రామకృష్ణ పరమహంస కంటే గొప్పవారా మీరు? కందుకూరి, గురుజాడ వాళ్ళందరూ బ్రహ్మణులే కదా. వాళ్ళు ఎవరైనా కులాల పేరుతో మనుషుల్ని విడదీసి అంటరాని వాళ్ళుగా చూడమని చెప్పారా? ఆది మానవుల కులమేమిటి? అసలు మానవ జాతి చరిత్రే సంకర జాతి చరిత్ర. ఇంకా ఎందుకంటే కులం అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. ఈ రోజుల్లో ఎవరైనా కులాలను బట్టి వృత్తులు చేస్తున్నారా? ల్యాండ్రీలు, బార్బర్ షాపులు, కిరాణా కొట్లు, చెప్పుల కొట్లు, బట్టల కొట్లు, కళ్ళు కొట్లు ఆ కులాల వాళ్లే పెడుతున్నారా? ఇంకే కులం వాళ్ళు పెట్టడం లేదా? మీరు అనుకున్నట్టు కులమే గొప్పదైతే అంటరానితనం నేరమని ప్రభుత్వం ఎందుకు చెప్తుంది? మన రాజ్యాంగం కులాన్ని మతాన్ని సమానంగా చూడమని ఎందుకు చెప్తుంది? ఈశ్వర అల్లా తేరే నాం అని గాంధీ మహాత్ముడు ఎందుకు ప్రార్థించాడు? సర్వమత సహనాన్ని కోరి. ఆస్క్ నాట్, థింక్ నాట్, సే నాట్, క్యాస్ట్ అన్న నెహ్రూ గారి సిద్ధాంతాన్ని తత్వం చేస్తుంటే ఈ రోజు ఈ దేశానికి పరిస్థితి పట్టేది కాదు. స్కూళ్లలోనూ ఉద్యోగాల్లోనూ పేరు పక్కన ఫుల్ పేరు ఉండేది కాదు. ఈ దేశానికి ప్రమాదం అంటూ ఉంటే తీవ్రవాదుల వల్ల కాదు, ఇలాంటి కులవాదుల వల్ల. ఆపండి మీ ఉపన్యాసాలు. అడ్డమైన వాళ్ళ చేత నీతులు చెప్పించుకునే దుస్థితికి మేము ఇంకా దిగజారలేదు. ముందెక్కడి నుంచి నాకు సంబంధం లేని ఈ శవాన్ని తీసేయండి. రేయ్, మనసున్నోళ్ళకి మంచోళ్ళకి మాట చెప్తాం గాని ఇతని మూర్ఖపోలకి ఏం చెప్తాను రా బాబు. తమరు అనుకున్నట్టుగా మా పెద్ద పంతులు గారేమి దిక్కుమాలినోడు కాదు. మేమందరం ఆయన బిడ్డలం. ఆయన కొడుకులేడేమో గాని ఆయన మనవరాల మౌడిగా మా చంద్రం ఉన్నాడు. రాచంద్రం తలకొరు నువ్వు పెడదు గాని. ఇస్మాయిల్, డేవిడ్, శ్రీరాములు రండి, మనం తీసుకెళ్దాం. అయ్యా, ఘోరం జరిగిపోతుంది. మన అగ్రహారం అల్లకల్లోలం అయిపోతుంది. మీరు పూనుకోకపోతే మన జీవనాధారానికే ముప్పు వాటిల్లా ఉంది. ఏమైంది? మనం వాళ్ళని తక్కువ కులం వాళ్ళు అన్నామని, వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నామని వాళ్ళంతా కలిసి తిరుగుబాటు చేసి మన అగ్రహారాన్ని వెలివేశారు. ఇంతకాలం ఎవరినైతే మనం అంటరాని వాళ్ళుగా చూస్తున్నామో ఇవాళ వాళ్ళంతా కలిసి మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంటే తెలుస్తోంది అంటరానితనం ఎంత దుర్మార్గమో అని. మన అగ్రహారం వాళ్ళకి ఎవరూ నిత్యావసర వస్తువులు అమ్మటం లేదు. పాలు పితకటానికి గాని, పాలు పోయటానికి గాని ఎవరూ రావటం లేదు. ఆకలితో పసిపిల్లలు మలమల మాడిపోతున్నారు. కొత్త బట్టలు కుట్టడానికి గాని, పాత బట్టలు ఉతకడానికి గాని ఎవరూ రానంటున్నారు. మరుగుదొడ్లు శుభ్రపరచడానికి గాని, వీధులు చెమ్మడానికి గాని ఒక్కరూ రానంటున్నారు. మా వీధిలో కుక్క తచ్చి 4 రోజులు అయింది. ఒకటే కంపు, తీసే నాథుడు లేడు. ఇంతకాలం అందరూ అన్నీ చేసి పెడుతుంటే, మన అవసరాలు తీరుస్తుంటే మనకేమీ తెలియలేదు. ఇప్పుడు తెలుస్తోంది. మనం తినే తిండి నుంచి తొడిగే చెప్పులు, తాగే నీరు, చివరకు మనం ధరించే ఈ యజ్ఞోపవీతం వరకు అందరూ అన్ని చేస్తుంటేనే మనకు వచ్చాయి. మనం పుట్టిన దగ్గర నుంచి కాటికి పోయే వరకు మనం బతకటానికి అవసరమయ్యే వస్తువులన్నీ అన్ని కులాల వారు ఇవ్వబట్టే మన బతుకులు సాఫీగా నడుస్తున్నాయని ఇప్పుడు అర్థమైంది. ఇక మీదట మన హద్దుల్ని చెరిపేసుకొని వాళ్ళని మనతో కలిపేసుకొని ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉందాం. అందుకు వాళ్ళు ఒప్పుకోవాలంటే ఆ చంద్రాన్ని మీరు అల్లుడిగా స్వీకరించాలి. శంకర, మన కుల కట్టుబాట్ల కోసం, మన అగ్రహారం కోసం కన్న తండ్రిని, కన్న కూతుర్ని కూడా వదులుకున్నాను. ఎందుకు? మన ఆచార వ్యవహారాలకు మచ్చ రాకూడదని. ఇప్పుడు కష్టం వచ్చిందని మనం స్థాయి దిగదార్చుకుని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడమంటారా? తప్పు లేదండి. మనలోనూ మన మూఢాచారంలోనూ తప్పుంది. వాటిని సరిదిద్దుకోవడం తప్పు కాదు. రండి. నా బొందిలో ప్రాణం ఉండగా నేను నమ్మిన సిద్ధాంతాల్ని మార్చుకోలేదు. నేను అక్కడికి రాను. అయితే ఈ రోజు నుంచి మిమ్మల్ని మేం వెలివేస్తున్నాం. మేమంతా అక్కడికి వెళ్తున్నాం. పదండి. ఏమండి, ఆలయ ధర్మకర్తగా, అగ్రహారం పెద్దగా, పేద వేదాంగాలు చదువుకున్న పండితుడుగా కాకుండా ఒక ఆడపిల్ల తండ్రిగా, ఒక కొడుకుగా
ఒక భర్తగా ఒక్క క్షణం ఆలోచించండి. కన్న తండ్రిని కాదన్నారు, కడుపున పుట్టిన కూతుర్ని వదులుకున్నారు, ఇప్పుడు ఈ అగ్రహారాన్ని దూరం చేసుకున్నారు. ఇంతమందిని ఎందుకు, ఎవరి కోసం వదులుకుంటున్నారు? పరమేశ్వర శాస్త్రి భారీగా అడుగుతున్నావా? ఆయన భార్య మూకదండి. నా కూతురికి తల్లిగా, ఓ మావగారికి కోడలుగా అడుగుతున్నాను. అయితే భర్తగా సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? మీ కూతురు మీకు పుట్టలేదా? మీ తండ్రికి మీరు పుట్టలేదా? అసలు చేసిన తప్పేంటండి? చంద్రం చేత తాళి కట్టించుకోవడంగా. కట్టించే ముందు కనబడని కులం కట్టిన తర్వాత అడ్డు వచ్చిందా? అయినా అదేమైనా కుష్ట, బొల్ల, క్యాన్సరా ఇంత భయంకరంగా అసహించుకోవడానికి, ద్వేషించడానికి? కన్న తండ్రిగా ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? దాని మీద మీ మాట చెల్లుబడి కావాలా? నేనేం దాన్ని చెట్టు మీద నుంచి తెంపుకు రాలేదండి. 9 మాసాలు మోసి కని 20 ఏళ్లు పెంచాను. అది ఇప్పుడు పెళ్ళైనట్టో కానట్టో, మొగుడున్నట్టో లేనట్టో, బతికినట్టో చచ్చినట్టో తెలియక జీవోత్సవంలో బతుకుతుంది. దాన్ని అలా చూస్తూ ఈ కన్న తల్లి ఎన్నాళ్ళని ఊరుకుంటుంది? ఏమండి, దాని జీవితాన్ని అలా కాల్చమని ఏ ధర్మం, ఏ శాస్త్రం చెప్పిందండి మీకు? మీకు జన్మనిచ్చిన తండ్రి ఆ గూడెంలో ఉన్నాడని, మైలు పడ్డాడని ఆయనకు తలకొరి పెట్టలేదు. మీరు అనుకునే ఆ మైలు ఎలా ఉంటుందండి? తాకితే చేతులు అంటుకుని కాలిపోతాయా? అయితే ఆ గూడెం వాళ్ళందరూ ఆయన తాకారు కదా, వాళ్ళు మైలు పడ్డారా, కాలిపోయారా? వాళ్ళకి లేని మైలు మనకెందుకండి? ఇప్పటి వరకు నాకు కూతురు తండ్రి మాత్రమే లేదు. ఈ క్షణం నుంచి భార్య కూడా లేదు. ఏమండి, అనుబంధం ఆప్యాయతల కంటే మీకు ఆచారాలు, కట్టుబాట్లే ముఖ్యమా? అవునంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? తాళి కట్టించుకున్న నేరానికి ఊపిరున్నంత వరకు పరమేశ్వర శాస్త్రి గారి భార్యగా, మీ ఆచారాలకు బానిసగా చచ్చినట్టు ఇంట్లోనే పడి ఉంటాను. ప్రాణాలతో మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోను. ఏంటిది? ఈ అగ్రహార వాళ్ళందరూ కట్టుకట్టుకుని మన పేటకు వస్తున్నారు. ఏమో మరి. చంద్రం, మమ్మల్ని క్షమించు. మా తప్పు మేము తెలుసుకున్నాం. ఇక నుంచి మనమంతా కులమత భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి బతుకుదాం. అదేం కుదరదు. మా అవసరం ఏంటో తెలిసొచ్చాక కాళ్ళ బేరానికి వచ్చారు. వీళ్ళ మాటలు నమ్మి చేతులు కలపొచ్చు. చంద్రం, ఎంతకాలం మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూశారు. మేము మీ కొంపలకు వస్తే మైలుపడిపోతాం అన్నారు. ఇప్పుడు మీరు అందరూ కలిసి మా పేటకు వచ్చి మా పేట మొత్తాన్ని మైలు చేశారు. అర్జెంటుగా ఎన్ని నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మా గీత కత్తులకి, గడ్డం కత్తులకి పని చెప్పాల్సి వస్తాయి. మీరు చెప్పినట్లు వీళ్ళు విరేస్తే రేపు నీ చెల్లి పెళ్లి చేస్తారు. నీ కొడుకు బారసాలు జరిపిస్తారు. చనిపోయిన మీ నాన్నకు తద్దినాలు పెట్టిస్తారు. ఏది మంచో, ఏది చెడు, ఏ దోషానికి ఏ శాంతులు చేసుకోవాలో, ఏ పాపానికి ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఎవరు చెప్తారు మీకు? వాళ్ళకు మన అవసరం ఎంత ఉందో మనకి వాళ్ళ అవసరం కూడా అంతే ఉంది. మనందరం కలిసి ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటేనే మనందరం సుఖంగా ఉండగలుగుతాం. ఓ కులం ఎక్కువ, ఓ కులం తక్కువ కాదని, వీళ్ళలో మార్పు రావాలని సాంఘిక పరిష్కారం చేశారు కానీ కట్టగట్టి వీళ్ళు కట్టబెట్టాలి కాదు. రండి, అందరం కలిసికట్టుగా ఆనందంగా మనుషుల్లో జీవితాం. కలుసుకోండి. మీరు కోరుకునేది మీరు బాగుంది. మీ సావుని కాదు, మీరు చేసింది ఇంకా తప్పనుకుంటే మీరు బతకండి, నాకు శిక్ష వేయండి. మీరు చదివిన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు నేను చదివాను. వాటిలో ఎక్కడ బ్రాహ్మణుడు, దళితుడు అంటారు అంటూ ఎవరు? మనిషి మాత్రమే ఉన్నారు. మనిషిగా బతికేందుకు, మనిషిని బ్రతికించేందుకు ఏం చేయాలో అది మాత్రమే ఉంది. ఇంతకాలం మీరు సర్వం తెలిసిన జ్ఞానిని, పండితుడే అనుకున్నాను. కానే కాదు. పండితుడనే వాడు ఒక సబ్బ్రాహ్మణి ఎంత గౌరవిస్తాడో, ఒక కుక్కనే కుక్క మాంసుదనే వాడిని అంతే గౌరవిస్తాడని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. మర్చిపోయారా? క్షత్రియ కులస్థులైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారినప్పుడు ఎందుకు చేతులు కట్టు కూర్చుంది మీ కులం? పెళ్లిలో భార్యాభర్తలకు అరుంధతి వశిష్ఠుల చట్టాలను చూపిస్తారు. వశిష్ఠుడు బ్రాహ్మణుడైతే ఆయన భార్య అరుంధతి హరిజనస్తే ఇది మీకు తెలియదా? శ్రీరాముడు క్షత్రియుడు, శ్రీకృష్ణుడు యాదవుడు. ఇద్దరు మీకన్నా తక్కువ కులస్తులు. మనధర్మాన్ని అంత నిష్ఠగా పాటించే మీరు, సద్బ్రాహ్మణులను చెప్పుకుంటున్న మీరు
ఆ రాముణ్ణి కృష్ణుణ్ణి ఎందుకు పూజిస్తున్నారు? దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి స్వార్థంతో కులాన్ని సృష్టించి తన్ను సృష్టించిన దేవుడి కులాల వారిగా విభజించాడు. ఎందుకంటే కులం పేరుతో సాటి మనిషి మీద ఆధిపత్యం, అధికారం చలాయించాలనే దురహంకారంతో దాన్ని నిరంతరించాడు. ఇంతకాలం మిమ్మల్ని మార్చగలనే నమ్మకంతో ఉన్నాను. మారటం కన్నా మరణించడమే మంచిదనుకున్న మిమ్మల్ని మార్చలేని అర్థమైంది. మీ కూతురు వెళ్ళో కలిగింది. మిమ్మల్ని అవమానించాలని ఇంకా మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ ఖచ్చితాన్ని తెచ్చి ఈ ఊరిని మీ కూతుర్ని శాశ్వతంగా పడి వెళ్ళిపోతాను. అల్లుడు, కులాభిమానంతో మానవత్వాన్ని మరిచి అంధకారంలో కొట్టుకుంటున్న నా కళ్ళు తిరిగి మనిషికి కులం కన్నా గుణం ముఖ్యమని, మతం కన్నా మానవత్వం ముఖ్యమని నాకు తెలియజేశాను. చేసిన పొరపాటుకి నన్ను క్షమించు. నేను నాకు దండం పెట్టుకుంటా. రెడీ? ఆగండి. కూర్చోండి. ఇప్పుడు తీయండి. అదేమిటి అక్కడ కూర్చున్నారు? ఇలా కుర్చీలో కూర్చోండి. పర్లేదులేండి. మీరు కుర్చీలో కూర్చోబోతే మేము కిందనే కూర్చుంటాం. అంత పని చేయబాకండి. తమరు పెద్దరు. ఇంకా మన మధ్య పెద్ద చిన్న ఏడు బావగారు. బావగారా? ఇవాళ నుంచి మన ఇద్దరం వియ్యంకులం. ఆయన నన్ను బావగారు ఈయన కూడా అని పిలిచేస్తున్నారా? ఏమండి మీ నోటితోనే మామూలు కూడా అల్లుడు అని పిలవండి. ఒట్టల్లుడు అన్నాం. ఏ పనైనా అదిరే స్థాయిలో చేస్తాడు కనుక అదిరింది అల్లుడు అంటాను. మీరు కూర్చోండి. వీళ్ళతో చేరి ఎక్స్క్యూజ్ మీ. సారీ,